కొరకు మనకిని మన కుటుంబ సభ్యులందరికీ మనందరికీ మీ అందరికీ యేసయ్య మన దేవుడైన యేసయ్య మన రక్షకుడైన యేసయ్య మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలక మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఇంకా 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 మనల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క విశ్వదేశం. మోక్షారోహణం మనందరికీ తెలుసు. మోక్షారోహణం అంటే యేసుప్రభుల వారు పరలోకానికి వెళ్ళారు, ఎత్తబడ్డారు కాదు, వెళ్ళారు. మోక్షారోపణం అంటే మరియ తల్లి ఎత్తబడింది. అంటే యేసుప్రభుల వారు ఒక మాట అంటారండి పరిశుద్ధమైన గ్రంథంలో. నేను వాక్యాలు తీసి పెట్టుకోలేదు, దయచేసి క్షమించాలి. నేను వచ్చింది ఇందాకలా 6:30 అయింది నేను వచ్చేసరికి. కాబట్టి దయచేసి గుర్తుపట్టండి. నేను బైబిల్ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో నాకు గుర్తులేదు, కానీ ఒక ఓవరాల్గా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా మన వాక్యంలోకి వెళ్దాం. యేసుప్రభుల వారు ఒక 2-3 చోట్ల అండి ఈ మాట అన్నారు. నా ప్రాణాన్ని ఎవడు తీయలేడు, నా ప్రాణాన్ని నేనే తీసేసుకోగలను, నా ప్రాణాన్ని నేనే మరలా తిరిగి పొందుకోగలను అని అక్కడ శిష్యులు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య పలికిన మాట ఒకటి సందర్భం. అంటే దేవుడికి మాత్రమే ప్రాణాన్ని తీసే శక్తి ఉంటుంది, ప్రాణాన్ని పొందుకునే శక్తి ఉంటుంది, వితౌట్ సెకండ్ పర్సన్ పర్మిషన్. అంటే ఇంకొక వ్యక్తి అవసరం లేదు, ఇంకో శక్తి అవసరం లేదు, యేసయ్యలోనే అన్నీ ఉన్నాయి అనే విషయం మనకు అర్థం కావాలి. రెండవది యేసుప్రభుల వారు యోహాను సువార్తలో అన్నారు ఇంకొక మాట, పరలోకము నుంచి దిగొచ్చింది నేను తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరూ లేరన్నారు. అంటే యేసుప్రభుల వారు మాత్రమే పరలోక రాజ్యం నుండి దేవుడి ప్రణాళిక చొప్పున మరియ తల్లి గర్భంలో పుట్టి, మానవ శరీరం కావాలి కదా, బ్లడ్ కావాలి, మనందరికీ రక్షణ కావాలంటే రక్తం కావాలి. కాబట్టి దేవుడు అలా ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా యేసుప్రభుల వారు పుట్టి మనందరి కొరకు మరలా చనిపోయి పునరుత్థానుడై, చనిపోకముందు ఇంకొక మాట ఉంది, శ్రమలను పొంది ఈ శ్రమలోనే ఉంది మొత్తం రక్షణ అంతా మనకి. యేసయ్య చచ్చిపోవడంలో అని కాదండి, చచ్చిపోవడం అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. అంటే పరిశుద్ధాత్మ మీద నాకు చెప్పింది ఏంటంటే, రివీల్ చేసింది, చనిపోవడము అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిందేమో కల్వరి మీద. అలా యేసుప్రభుల వారు ఉన్నప్పుడు నా ఆత్మను నీకు అర్పించుచున్నాను తండ్రి అని చనిపోయాడు, సైడ్కి మెడ వాల్చి చనిపోయారు. కానీ అంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే చచ్చిపోవడం ఈజీ. చూడండి, మనలో చాలామంది పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన అడిగినప్పుడు ఏమడుగుతామంటే, పునీత జోజప్ప గారా మీ వల్లే మేము చనిపోవాలి, శాంతియుతంగా మేము చచ్చిపోవాలి. ఎందుకు? మనకి వేద సాక్షి మరణాలు, హతసాక్షి మరణాలు ఇవన్నీ మనకి ఇష్టం ఉండవు. అపోస్తులను చూస్తున్నాం, యేసుప్రభుల వారు ఎన్నుకొని పంపించిన బిడ్డల్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా వేద సాక్షి మరణమే పొందారు, అందులో ఒక యోహాను గారు తప్ప. బట్ యోహాను గారికి కూడా చాలా శ్రమలు ఎదురయ్యాయి, నూనెలో కూడా కాల్చారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఏం వెళ్ళట్లేము. కేవలం మన కుటుంబ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు, లేదంటే అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలే అవన్నీ. అర్థమవుతుందా మనకి? 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఈ గ్రూప్లో ఉంటున్నాం, లేదంటే బయట ఉన్న బిడ్డలు వాక్యం చెప్తున్నారు, లే పర్సన్సే కానీ మన ప్రీస్ట్లే కానీ ఇంకెవరైనా కానివ్వండి, మనకి వాక్యం చెప్తున్నారు, మనం వాక్యం వింటున్నాం. మరి ఇంకెందుకు భయపడుతున్నాం మనం? అమ్మో ఏమైపోతుందో ఏమో, అమ్మో రేపు ఏమవుతుందో, అమ్మో ఎల్లుండి ఏమైపోతుందో, అమ్మో 2-3 నెలల తర్వాత ఏమవుతుందో, అమ్మో నాకు పిల్లలు ఎట్లా పుడతారో. ఏంటి నెగిటివ్ మాటలన్నీ? దేవుడు అలా చెప్పలేదుగా. డౌట్ఫుల్గా ఉండొద్దండి. యోబు ఎప్పుడు పొద్దున్న లేచేవాడు. పొద్దున్న లేచి ఏం చేసేవాడంటే, ఎక్కడ నా బిడ్డలు పాపం చేస్తారో అనే భయంతో సాక్రిఫైస్ చేశాడు. ఆయన భయం ఒకప్పుడు నెరవేరింది కూడా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు భయపడుతూ, ఈ భయం దైవభక్తి భయం గురించి మాట్లాడట్లేదు నేను, ఈ లోకంలో ఉన్న భయం, అమ్మో దేవుడు తిడతాడేమో ప్రార్థన చేయకపోతే, అమ్మో కొడతాడేమో అని బలవంతంగా చేస్తాడు చూడు, ఆ భయం గురించి దేవుడు చెప్పట్లేడు. దేవుడు కావాల్సిన భయము, భక్తితో కూడిన భయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనలో చాలామందికి దైవ భయం అనుకుంటున్నాం, కానీ అది వేరే భయంలాగా మారిపోతుంది కొంతమందికి. దానికి కారణం ఏంటంటే, ఒకటే ప్రేమించలేకపోవడం, దేవుణ్ణి ప్రేమించలేకపోవడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోద్దు. మా గ్రూప్లో ఉన్నారు కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, ఆ విషయం నీకు తెలుసు. నీకు దేవాదేవుడు కృప వల్ల దేవుడు మంచి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. ఆమె నలుడియా గొప్ప బిడ్డల్ని దీవెనకరంగా అభిషక్తులుగా దేవాదేవుడు ఆల్రెడీ గర్భంలోనే ఎన్నుకున్నాడు. ఆమె నలుడియా ఎందుకంటే దేవుడే కాబట్టి ఆ ఊపిరి పోసింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, నాకు భారం అవుతుంది, నాకు శక్తి సరిపోవట్లేదు అంటే, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఈ బిడ్డకి ఇంతగానో గొనుగుతుంది, నాకు ఇస్తే నేను ప్రభువా నేను గొనగపోయేదానిగా,
నాకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న నా మైండ్లోకి వస్తుంది. ప్రేమ దేవుడు బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఎవరికి చాలామంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు గ్రూప్లో, రోజుకి చాలామంది గర్భఫలం ఇవి ప్రభువా, గర్భఫలం ఇవి ప్రభువా అని. ఇవన్నీ వింటూ కూడా గర్భఫలం పొందుకున్న నువ్వు అంటున్నావు, ఎందుకయింది, ఎలా అయింది, ఎట్లయితుందో, ఏంటిది, అవసరమా, ఇద్దరెందుకు, ఒక్కరుంటే చాలుగా. ప్రియమైన దేవుడు బిడ్డరా, మనుషులం ఎలాంటి వాళ్ళమంటే తప్పుగా అనుకోదు. ఇంటింత రా అమ్మ, లోపలికి రా అమ్మ, వర్షం పడుతుంది బయటికి అంటే ఇల్లంతా నాది, నువ్వు బయటికి పో అంటదంట ఓనర్ని ఒక పని మనిషి వచ్చి. అట్లనే ఉంది మన పరిస్థితి. దేవుడు ఓనర్, మనం పని మనుషులం. కానీ దేవుడు పని మనుషులే, బానిసలే, మన స్నేహితులనే అన్నాడు. కానీ ఇప్పుడు దేవుని మనం ఏం చేస్తామంటే బ్లేమ్ చేస్తున్నాం ఇచ్చినందుకు దీవెన్ని. ఆ దీవెన ఏదైనా కావచ్చు. పిల్లలు పుట్టలేదేమో, పెళ్ళిళ్ళు అయ్యాయేమో, పెళ్ళి చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి ప్రభా, పిల్లలు పుట్టారు ప్రభా, అయ్యో భవిష్యత్తు కరెక్ట్ లేదు ప్రభా, అయ్యో భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నావు ప్రభా, మొత్తం ఫోన్లలో ఎడిక్ట్ అయిపోయారు ప్రభా. అమ్మ, దేవుడు నీకు నాకు ఇచ్చింది బాధ్యత మంచిగా పెంచడం అంటే ఎక్కడ బయట మాత్రమే పెంచమని కాదు, గర్భంలో ఉన్నప్పుడు కూడా పెంచమని. ఎలా? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యంతో పోషించమంటున్నాడు గర్భాన్ని, దేవుడి వాక్కుని అందించమంటున్నాడు గర్భానికి, దేవుడి వాక్కుని ఇవ్వమంటున్నాడు యేసయ్య. ఎలా ఇస్తావు? జ్ఞానస్నానం పొందుకున్నాను. అన్యుల గురించి చెప్తున్నానమ్మా. గ్రూప్లో ఉన్న బిడ్డలు కొంతమంది ఉన్నారు. మన అన్యులమైనా ఇంకా వేరే ఏ మతస్థులైనా అండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకవేళ ఇప్పటివరకు జ్ఞానస్నానం పొందకపోయి ఉంటే, గర్భఫలం ఆల్రెడీ పొందుకొని ఉంటే, దేవుడు అన్యులకు కూడా దేవుడే మన యేసయ్య. ఇది గుర్తుపెట్టుకోవాలి. సిచ్యువేషన్స్ని బట్టి దేవుడు కూడా తెలుసు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో 3 జ్ఞానస్నానాలు ఉంటాయి. పబ్లిక్గా డిక్లేర్ చేసింది 2 జ్ఞానస్నానాలు. కానీ క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ అంటే కథోలిక శ్రీసభ సత్యోపదేశం మనకి రివీల్ చేస్తుంది. మొదటి జ్ఞానస్నానం ఏంటి? నీటి ద్వారా ఇచ్చే జ్ఞానస్నానం, ఓకేనా. రెండవ జ్ఞానస్నానం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వచ్చే జ్ఞానస్నానం. మూడవ జ్ఞానస్నానం ఏంటి? రక్తము ద్వారా వచ్చే జ్ఞానస్నానం. రక్తం అంటే యేసయ్య మహిమార్థమై మాట్లాడడం, అంటే వేద సాక్షులుగా చచ్చిపోయారు కదా, అందులో అన్యులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపట్టాలి, అందులో అన్యులు కూడా ఉన్నారు. నాకు తెలిసి అగతమ్మ గారి ఫ్రెండో ఇంకెవరో ఉన్నారు, తను ఒక అన్యురాలు. ఆమె సమాధి దగ్గర ఉన్నప్పుడు, ఈమె సమాధి ఎవరిదండి నాకు గుర్తులేదు, ఒక క్యాథలిక్ చనిపోయినప్పుడు ఆమె సమాధి వద్ద నుండి ఏడుస్తున్నప్పుడు ఎవరో అన్యులు వచ్చి చూసి ఈమెను కూడా కొట్టి చంపేశారు అక్కడనే. ఈమె 24 గంటలు ఇదే సమాధి దగ్గర ఉంటుందని ఓర్వలేక, వామ ఈమెను ప్రేమిస్తుందేమో, ఎక్కడ ఈమెను తిరిగి తీసుకొస్తుందో ఏమో ఈమె సమాధి నుంచి బయటకని ఆ నమ్మకాన్ని చూసి ఆమెని అక్కడనే కొట్టి చంపేశారు అదే సమాధి మీద ఒక అమ్మాయిని, 20 ఏళ్ళ అమ్మాయిని. కానీ ఆమె ఒక అన్యురాలు, ఒక ఫ్రెండ్ని పట్టుకుంది కథోలికురాల్ని. అక్కడ చచ్చిపోయినప్పుడు ఆమె విడుస్తున్నప్పుడు ప్రాణము, ఆమె నమ్మింది ఎవరినంటే యేసయ్యని. ఇది గుర్తుపెట్టుకో. అప్పుడు ఆమె రక్తము యేసయ్య అనే మొరపెడుతుంది. కాబట్టి అయ్యో నాకు జ్ఞానస్నానం దొరకలేదు కదా, అయ్యో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు కదా అనొద్దండి. ఉన్నాడు దేవుడు మనలో, దేవుడి ఆత్మ మనలో ఉన్న ఆత్మ దేవుడి ఆత్మే, పరిశుద్ధాత్మే. కానీ జ్ఞానస్నానం తీసుకోకుండా ఉండొద్దు. ఎప్పుడు దేవుడు అన్నిటిని సమకూరుస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. అలాని మొత్తం కుటుంబాన్ని మొత్తం వదిలేసి, భర్తకు కూడా డివర్స్ ఇచ్చేసి, పిల్లల్ని మొత్తం రోడ్ల మీద వేసి బ్రతుకు జ్ఞానస్నానం ఇచ్చాను దేవుడు ఎక్కడా చెప్పలే పరిశుద్ధమైన గ్రంథంలో. అలా ఎవరు అనుకోవద్దు దయచేసి, ఎవరు అనుకుంటున్నారని దేవదేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన వాక్య పరిచయంలోకి వస్తే దేవదేవుడు భయపడొద్దని చెప్తున్నాడు. మొట్టమొదటిది. రెండవది, అపోహ తీసేయి. ఏం జరగబోతుందో, ఏమవ్వబోతుందో ఈ ఊహాలోక నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. కమ్అట్ ఫ్రమ్ దట్ ఇమాజినేషన్ వరల్డ్. ఆ ఊహాలోకం నుంచి బయటికి రా. నువ్వు నేను అనుకున్నది జరగదు అక్కడ. ఏదైనా సరే, ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, అమ్మో ఇంటర్వ్యూలో ఎట్లా అడుగుతాడో ఏమో ప్రశ్నలు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళలేదు, అమ్మో హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏమో. డెలివరీ టైం రాలేదు, అమ్మో డెలివరీ ఎట్లయితుందో ఏమో. ఏమ్మా, మనం వాక్యంలో ఉంటున్నాం ప్రతిరోజు, ఎందుకంత భయం ప్రతిదానికి? యేసయ్యని ప్రేమించట్లేం కదా. నిజంగా ఒక్కవేళ యేసయ్యని ప్రేమిస్తే గుడ్డిగా అడుగులేస్తాం. చిన్న పసికందు, ఇందాకలే వచ్చారు మా చుట్టాలు, అత్తమ్మ వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఆ చిన్న పాపను ఎత్తుకొని వచ్చారు. సందీప్, గుర్తుందో లేదో మీకు, వరంగల్లో పెళ్ళయింది, కరెక్ట్గా 3 months లోపే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. అయ్యా నందిత తన పేరు, నందిత అనే అమ్మాయికి గర్భఫలం వస్తుంది. దేవదేవుడు చెప్తున్నాడు అంటే, మా ఆయన అన్నాడు మన గురించి ఏం చెప్పట్లేడు దేవుడు అని. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ప్రియమైన దేవుడు బిడ్డరా, ఇప్పుడు ఆ బిడ్డ ఇంకో బిడ్డను ఎత్తుకొని వచ్చింది, తన కుమార్తెని, ఆమె నరళియా. తనకి కరెక్ట్ 6th month దాడుతుంది రేపటికి.
నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఎంత క్యూట్గా ఉంది తెలుసా పాప. దైవత్వం దేవుడిచ్చిన బహుమానం అండి, గర్భఫలం. ఎందుకు ముందుగానే తిట్టుకోవడం? గర్భంలో ఉన్నప్పుడే బిడ్డల మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రభావం పడుతుంది. పడకుండా చూసుకోండి దయచేసి. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఊహాలోకం అనేది. ఊహ అంటే ఏంటంటే అది జరగదు. ఈరోజు కొంతమంది ఉంటాము, అక్కడ ఒకవేళ సీఈఓనో ఎవరినో మనల్ని పిలిచారు, లేదంటే మనకు తెలిసిన వ్యక్తే, లేదంటే మన భర్తే రాబోతున్నాడు అనుకో, రేపు ఎక్కడి నుంచో బయట దేశం నుంచో ఎక్కడి నుంచో రాబోతున్నాడు అనుకోండి. వామ్మో ఏమంటాడో ఏమో. ఒకవేళ డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళైతే, ఇప్పుడు నా యొక్క భర్తని నేను చూడాలా ఇప్పుడు ఫేస్, భర్త భార్య గురించి ఇలా అనుకుంటా. అంటే ఫేస్ చేయలేక ఆ ప్రాబ్లమ్ని, ఆ సమస్యని బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఎవరం భయపడతాం? దేవుల్లో లేని వాళ్ళం. పాపం ఉన్నవాడు భయపడతాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుల్లో లేకపోతే నిజంగా భయపడతాం. ఇంకొకటి తెలుసా ప్రియమైన దేవుడి బిడ్డలారా, నిన్నటి రోజు నా జోసెఫ్ ఎడ్డి ఫాదర్ గారు కూడా చెప్పారు, మనం శరీరంతో ఎదురుపడాలి వాళ్ళకి, కాబట్టి మన శక్తి సరిపోదు, కాబట్టి మన ఆత్మ శక్తివంతమైనదే. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. కానీ ఇదిగో దేహము దుర్బలమైనది. అయితే ఈ దేహం మనది కాదు, యేసుని స్వీకరిస్తున్నాము, దివ్య సప్రసాదనాథుని స్వీకరిస్తున్నాం, కథోలికులు మనం అందరం కూడా. అవునా? ఈ దేహానికి సాధ్యమే, యేసయ్యే మనలో ఉన్నాడు. అందుకే కదండి పునీత పౌలు గారు ఇలా అన్నారు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను జీవించట్లేను, క్రీస్తే నా యందు ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దయచేసి మనం భయపడొద్దు, బాధపడొద్దు, ఇమాజినేషన్ నుంచి బయటకు వద్దాం. ఏం జరుగుతుందో ఏమో వద్దంటున్నాడు దేవాదేవుడు. ఇవన్నీ వద్దు. మెయిన్ వాక్యంలోకి ఇప్పుడు మనం వెళ్తే, మోక్షారోహణ పండుగ. ఒకవేళ ఈరోజు మనము ఈ ఆలోచనలు, ఈ లోకంలో ఉన్న స్థితిగతులు, ఈరోజు 1 minute షార్ట్ వీడియో పెట్టాను కదా, అది పొద్దున ఎగ్జాక్ట్గా వాక్యానికి వెళ్ళే ముందే నేను అది పెట్టానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా చెప్తున్నా అంటే, ఇలా చెప్పు అంటే, ప్రభు బైబిల్ కూడా లేదు నా దగ్గర, హాల్లో పెట్టొచ్చాను. దేవుడు అన్నాడు, లేదు ఇది పెట్టని. ప్రియమైన దేవుడు బిడ్డలు, అక్కడున్న వాళ్ళే 3-4 చూశారు వాక్యం. అక్కడున్న వాళ్ళు అదే ఈరోజే కదా డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ చూసి గుర్తుపట్టి వచ్చి మాట్లాడారు. అక్కడ ఈరోజు నువ్వు పొద్దున మాట్లాడిన వాక్యం నాకు చాలా హార్ట్కి టచ్ అయిందని. నేను కాదమ్మా మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు అని నేను చెప్పాను ఒక బిడ్డతో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకో అమ్మాయి కూడా గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరిని ఎక్కడ ఎలా ఆదరించాలో దేవుడికి తెలుసు. మనుషులం ఆలస్యం చేస్తాం, కానీ దేవుడు అలా ఆలస్యం చేయడు. ఎందుకు? ఆత్మని కోల్పోతామేమో అని భయం. దేవుడికి ఆత్మ మనమందరం భయపడుతున్నాం కదా, కానీ దేవుడు కూడా భయపడతాడండి. వామ్మో, ఎక్కడ నా బిడ్డ నాకు దూరం అయిపోతుందో, ఎక్కడ నా బిడ్డ ఈ యొక్క లోకంలో, ఈ అంధకార ప్రపంచంలో పడిపోయి నాశనం చేసుకుంటుందో తన యొక్క జీవితాన్ని అని ఆ దేవాదేవుడు 24 గంటలు కూడా పిలుస్తూనే ఉన్నాడు మనల్ని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి దేవుడి స్వరాన్ని వింటున్నా మనకు అర్థమవుతుంది మన జీవితం అమూల్యమైనది. అంత మాత్రమే కాదు, పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి నీ కళ్ళ ముందు ఉన్న పిల్లల్ని చూడు, తిరుగుతున్న పిల్లల్ని, వాళ్ళని చూస్తే నీకు ఏం గుర్తు రావట్లేదా? బతకాలని అనిపించట్లేదా? వాళ్ళ కోసమైనా బతకాలి. దేవుడు పుట్టించిందే అందుకు మనల్ని. ఒక్కరమే వచ్చాము, ఇండివిజువల్గా వెళ్ళిపోవాలి, ఓకే, ఆత్మపరంగా ఓకే. బాధ్యత ఏం చేద్దాం మరి? బాధ్యత ఉంది, దేవుడి చిత్తం ఉంది, అది ఇక్కడ చేయాలి. కేవలం పరలోకంలోకి పోయినాక చేస్తా అంటే నో. పరలోక జపంలో ఉంది కదా, పరలోకమందునుడు మా యొక్క తండ్రి. ఈరోజు మోక్షారోహణ పండుగ, అందుకే మనం అది మెడిటేట్ చేస్తున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక. దేవుడి నామాన్ని ఎట్లా పూజిస్తామంటే, ఎట్లా పూజింపబడుతుంది దేవుడి నామము, ఎట్లా ఆరాధింపబడుతుందంటే, దేవుడి బిడ్డలు చేసే ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా దేవుడి నామము ప్రకటింపబడుతుంది, దేవుడి నామము ఆరాధింపబడుతుంది, దేవుడి యొక్క నామానికి మహిమ వస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఒకసారి గుర్తుపెడదాం. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుడి చిత్తం ఎప్పుడైనా గొప్పగా నెరవేరుతుంది పరలోక రాజ్యంలో. దేవుడు ఏదంటే అది జరుగుతుంది, కానీ మన జీవితంలోనే జరగట్లేదేమో. దేవుడు పరలోక రాజ్యంలో, ఇదిగో దూతలారా రండి, అందరం ఆరాధిద్దాం, అందరం నన్ను ఆరాధించాలంటే దేవుడు వాళ్ళు వచ్చి ఆరాధిస్తుంటారు. లేదంటే రండి నా యొక్క దివ్యమైన శరీర రక్తాన్ని మీరు భుజించండి అంటే మొత్తం విందులో పాల్గొంటారు. విందు లేకపోతే అక్కడ వివాహ విందు అని దర్శన గ్రంథంలో ఉండదు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన లేఖలో మనం లాస్ట్ దాదాపు ఒక 1 month ముందు చూసాము. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత పాతాళలోకానికి దిగి వెళ్ళారని, పరలోక రాజ్యానికి వెళ్ళి యెహోవా తండ్రి ముందు తన యొక్క పాత్రని సమర్పించాడని కూడా చూసాం మనం 1 month ముందు. ఈ వాక్యము హెబ్రీయులకు రాసిన లేఖలో ఉంది. యేసు ప్రభువారు గుడారములోకి, పవిత్ర గుడారములోకి ప్రవేశించి తన యొక్క రక్తాన్ని తండ్రి ముందు సమర్పించాడు అని ఉంది అక్కడ.
సారీ, ఇది ఎప్పుడు జరిగింది? మరియా మగ్దలేనమ్మ గారికి కనిపించినప్పుడు కాదు, లేదంటే శిష్యులందరూ కనిపించినప్పుడు కాదు. సడన్ ఎప్పుడైతే యేసుప్రభువారు చనిపోయారో ఆ యొక్క క్రూసిఫిక్స్ మీద ఆ యొక్క క్రాస్ మీద ఆ యొక్క స్లీవ మీద ఆ నెక్స్ట్ సెకండ్ జరిగింది ఏంటంటే, ఈ ప్రపంచం అందరికీ తెలుసు, మనలో కొంతమందికని తెలుసు ఉండాలి. కథోలిక శ్రీసభ విశ్వాసం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన లేఖలో ఉంది, అది ఎక్కడుందో నేను చెప్తాను తర్వాత. అక్కడ జరిగింది ఏంటంటే, యేసుప్రభువారు వెళ్ళగానే పరలోక రాజ్యం తెరవబడుతూ ఉంది. ఎందుకు? యేసయ్యే మార్గమై ఉన్నాడు. యేసయ్య మనలాగా ఆలస్యం చేయడు. అప్పటి వరకు సాతాను బంధకంలో ఉంది, అప్పటి వరకు మరణంలో ఉంది, అప్పటి వరకు క్లోజ్ చేయబడ్డాయి. పరలోక రాజ్యం మొత్తము కూడా ద్వారములు తెరవబడ్డాయి. యేసయ్య రక్తము తీసుకొని వెళ్తూ ఉంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమేన్. అందుకే తండ్రి యెహోవా ముందు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన చిత్తాన్ని నేను చేశాను ప్రభువా, నీ యొక్క ఆత్మ కృప చొప్పునని దేవుడికి సరెండర్ చేస్తూ ఉన్నాడు అన్నిటినీ. ఏంటి? యోగ్యకరమైనది, పాపమే లేనిది. పాపమున్నవాడు బాగుపడు, మనం వింటున్నావా? ఎస్. పాపము ఆ యొక్క అయోగ్యకరమైన వస్తువులు, అపవిత్రమైన వస్తువులు, అపవిత్రమైనవి ఏవి కూడా పరలోక రాజ్యం చేరలేవు అని మనం కామన్గా న్యూ టెస్టమెంట్లో చూస్తూ ఉన్నాము. అంటే అపవిత్రమైందంటే మనుషులైనా వస్తువులైనా అది ఏదైనా, ఇట్స్ ఎ ప్రీషియస్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్, ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే పవిత్రమైన యేసయ్య రక్తాన్ని తీసుకొని తండ్రి యెహోవా ముందు పెడుతూ ఉన్నాడు ఆ పాత్రని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా అంటాం కదా, కొంతమంది ప్రీస్టులు కూడా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, నేనెంత దాన్నండి, దేవుడు వాడుకున్నాడు. దేవుడి యొక్క పాత్రలం. వీఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ అంటూ ఉంటాం. దేవుడి యొక్క చేతిలో మనం పాత్రలము. ఈవెన్ యేసయ్య కూడా అన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో, ఎక్కడుందో వాక్యం నేను మర్చిపోయాను, అక్కడ అంటూ ఉన్నాడు, మీరు మీ యొక్క కార్యాన్ని, మీరు యొక్క దేవుడు మీ ద్వారా చేసిన చిత్తాన్ని మీరు అయిపోగానే చెప్పాల్సిన మాట, ఇదిగో దేవుడి చిత్తమే నేను చేశాను, ఏ యోగ్యత నాకు లేకపోయినా దేవుడి కృప చొప్పున నేను చేశానని మనం ఒప్పుకోవడమే విధేయత అని దేవదేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మనం ఉన్న పరిస్థితి అది ఏదైనా కావచ్చు, మనం ఎంటర్ అవ్వాలంటే పరిశుద్ధమైన యేసయ్య రక్తమే మార్గమై ఉంది. ఇప్పుడు అంటే యేసయ్య మార్గం కాబట్టి మనం ఈ రోజున మోక్షారోహణ పండుగ కొనియాడుతున్నాం. యేసయ్యతో పాటు మనం కూడా వెళ్ళాలి అనే తాపత్రయం మనకు ఉండాలి. యేసయ్య ఈరోజు నిన్న రోజు కాదు, మన యూకేలో కాదు, మెట్టుగూడ చర్చిలో ఫాదర్ అడుగుతున్నారు. లాస్ట్ టైం ఆరోగ్య స్వామి ఫాదర్ ఎవరు వచ్చినప్పుడు ఎంతమందికి చావంటే భయం లేదు అని అన్నారు. ఆల్మోస్ట్ అందరు కూడా ఎంతమందికి చావంటే భయం అంటే అందరు లిఫ్ట్ చేశారు. ఎంతమందికి చావంటే భయం లేదంటే మ్యాక్సిమం నేను ఒకరో ఇద్దరు లిఫ్ట్ చేసినట్టున్నారు వెనక, నాకు తెలియదు. మా ఆయన పక్కనే ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, అంటే నా ఆలోచన ఏంటంటే అండి, పరిశుద్ధాత్మ దేవుడి దయ వల్ల పిల్లలు కాదు, ఏం చేస్తావు? పిల్లలు కన్న తర్వాత ఏం చేస్తావు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నువ్వెక్కడికి వెళ్తావు? నేనెక్కడికి వెళ్ళాలి? కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇది ఒకవేళ ఇదే మన మైండ్లో ఉంటే చచ్చిపోవాలన్నా భయం ఉండదు, ఈరోజు ఏమవుతుందన్నా భయం ఉండదు, ఇంకేదన్నా కానీ అని భయం ఉండదు, ఊహించుకునే తావే ఉండదు, ఊహించుకునే ఆలోచన ఉంది. రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఎల్లుండి అవుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 2 కేటగిరీస్ ఉంటాయి. సస్తా బతుకుతా అంటే అది ఒక డిప్రెషన్లో ఉన్న మాటల గురించి మాట్లాడట్లేదు నేను. ఆనందంలో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇంకేం కావాలి? ప్రభువా నేను చూడమే నాకు ధ్యేయం అని ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అది మోక్షం. అంటే మోక్షారోహణ పండుగ అంటే యేసయ్య ఏదో ఈ ప్రపంచంలో అందరికీ సెలబ్రేట్ చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇక్కడనే ఉండండి, ఇంకా అయిపోయింది, ఆదరణకర్త వస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు, అయిపోయింది కాదు. మోక్షములో ఉన్న ఆనందం, మోక్షములో ఉన్న శాంతి, పరలోక రాజ్యంలో ఉన్న సమాధానం అన్నీ కూడా అమ్మ దయచేసి మెసేజ్ చేయొద్దు, నాకు తర్వాత చేయండి, లేదంటే సాక్ష్యం చెప్పండి గ్రూప్లో, నాకు మెసేజ్ చేయొద్దుమా ప్లీజ్, నాకు టప్ప సౌండ్ వస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోక్షారోహణ పండుగ యేసయ్య తనంతట తానుగా వెళ్ళాడు. మామూలుగా ఒక దగ్గర ఉంది, దేవుడే తీసుకెళ్ళడం ఉంది. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ స్వరూపుడు, ఈజ్ ఈక్వల్ టు బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడి దేహము, దేవుడి యొక్క రక్తము. ఇది మనకు అర్థం కావాలంటే జోసెఫ్ ఎల్టు ఫాదర్ గారు ఇంతకుముందుకు వాక్యాలు యూకే లైవ్లో చెప్పినప్పుడు ఫాదర్ ఇలా అడిగారంట, మరియ తల్లి దేవుడి తల్లి అని. మేబీ కొంతమంది వినుండి ఉండొచ్చండి, అయినప్పటికీ విందాం, మే నెల కదా వినాలి. వాక్యం ఒక్కొక్కసారి ఒక్కలాగా మనకు అర్థమవుతుంది, ఇంకా డెప్త్గా కూడా దేవుడు తీసుకెళ్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
మరి ఆయన అంటూ ఉన్నాడంటే, ఒక ప్రొటెస్టెంట్ సహోదరుడు ఫాదర్ దగ్గరికి వచ్చి, మీరు మరియతలని ఎక్కువగా హైలైట్ చేసి చూపిస్తారు, ఆరాధనలు చేస్తుంటారు, పూజిస్తుంటారు అని అంటే, దేవుడి తల్లి అని కూడా ప్రకటిస్తుంటారు, అది తప్పు అనేసి. అంటే జోసెఫ్ ఎరిటి ఫాదర్ గారు ఇలా అన్నారంట, నాకు ఒకటి చెప్పండి అంటే ఏంటి అని అంటే, యేసుప్రభువారు దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారా అని. అయితే విశ్వసిస్తున్నాను అనేసి. దాని తర్వాత యేసుప్రభుల వారు ప్రీచింగ్ 33 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారు అంటే విశ్వసిస్తున్నాను. మొన్న కూడా ఆల్రెడీ మనం ధ్యానించాం. 30 అంటే ఆ యొక్క మినిస్ట్రీకి రాకముందు, పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వకముందు 30 సంవత్సరాల వరకు ఉన్నారు కదా తల్లిదండ్రుల దగ్గర. అప్పుడు కూడా యేసయ్య దేవుడు అని విశ్వసిస్తున్నాను అంటే విశ్వసిస్తున్నాను. 12 సంవత్సరాల బాలుడు తప్పిపోయినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఆయన దేవుడే అని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే విశ్వసిస్తున్నాను. చిన్న బాబుగా ఉన్నప్పుడు దేవుడే అంటే విశ్వసిస్తావు అంటే విశ్వసిస్తున్నాను. బాలయేసు దేవుడే అంటే విశ్వసిస్తావు అంటే విశ్వసిస్తున్నాను. అయితే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవుడే అంటే విశ్వసిస్తావా అంటే విశ్వసిస్తున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్న దేవుడు అంటే యేసుప్రభువు వారు. ఇప్పుడు ఆ గర్భం నుంచి వస్తున్నా అంటే, ఇప్పుడు దేవుడు అని విశ్వసించినప్పుడు ఆ గర్భం నుండి యేసుప్రభువు వచ్చారంటే, ఆ దేవుడిని కన్న తల్లి దేవుడి తల్లి అవుతుంది కదా అంటే అవును అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక ప్రొటెస్టెంట్ సహోదరిని ఫాదర్ వితౌట్ ఏ యొక్క ఇబ్బంది లేకుండా ఆయన ఒప్పించేలాగా ఆయన నోటి ద్వారా ఆయనే ఒప్పుకున్నాడు. అంటే మనందరికీ అర్థం అవ్వాలి, యేసయ్య రక్తములో, యేసయ్య దేహములో పరిశుద్ధత అంటే ఏంటి, మోక్షము నుండి వచ్చింది. మనకు అర్థం కాలేదు కరెక్ట్గా. అంటే పాపమే అంటలేదు, పాపమే సోకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిల్లల్ని అన్నామనుకో, అందరిని అంటలే తల్లి దయచేసి, మనం పిల్లల్ని అన్నాం, కొంతమందిని భార్య భర్తల కలయిక వల్ల పుట్టారు, అది దేవుడి కృప. అయితే భర్త కలయిక లేని మరియతల్లి గర్భంలో పరిశుద్ధమైన బాలయేసు పుట్టడం అసాధారణమైన విషయం. అది మరి ఈ ప్రపంచంలో ఇక మొత్తం భార్యాభర్తలు అందరు పాపాత్ములే. ఇక భార్యాభర్తలకి లోపాలున్నాయి. మరి ఇటు చూస్తే స్త్రీకి లోపాలున్నాయి, పీసీఓస్ అని వేసినా కొట్టేస్తున్నాం ప్రభా, ఎవరికి కూడా ఉండకుండా ఉండరు కాక. భర్తని చూస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని, భర్తని చూస్తే స్పర్మ్ కౌంట్ తక్కువ అని, భర్తని చూస్తే పస్ సెల్స్ ఎక్కువ ఉన్నాయని, భర్తని చూస్తే యాక్టివ్ కౌంట్ తక్కువగా ఉంది అని అంటూ ఉన్నారు. ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు రాసిస్తున్నారు. మరి ఈ సందర్భంలో వాళ్ళు ఒకవేళ గర్భాన్ని ధరిస్తే ఎవరు పుట్టించారు చెప్తారా ఆన్సర్ ఎవరైనా? అందరినీ దేవుడే పుట్టించాడు. పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించావు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటుంటారు కదా, ఇదిగో కొంతమంది తప్పుగా అనుకోద్దామా, నాకెందుకో మనం కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. అడరేషన్ చేపల్లో 1 వీక్ ముందు నాకు అనిపించింది, అవును కొంతమంది పిల్లలు బై మిస్టేక్లో గర్భఫలం అందుకున్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని తీసుకోండి, తల్లిదండ్రులు ఎమ్మటి ఆలోచించాలి, నా బిడ్డ ఏదో తప్పు చేసింది అందుకే గర్భఫలం పొందుకుందేమో అని. మేబీ ఆ రోజున మరి తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జాక్యంలు కూడా ఇట్నే ఆలోచిస్తుంటే, ఒకవేళ ఆలోచించుంటే అమ్మ పరిస్థితి ఏంటి అసలు? ఇంకా నేను అప్పటికి వాళ్ళు చనిపోయారనుకోండి, అన్నమ్మ జోకిమ్ గారు ఇంట్లోనే ఒకవేళ మరియతలు ఉంటే మేబీ యూదులు వచ్చి రాళ్ళతో కొట్టి చంపేదేమో కానీ తల్లిదండ్రులు నెట్టేసేవారేమో. పునీతులు కాబట్టి, నీతిమంతులు కాబట్టి అర్థం చేసుకున్నారు అనుకుందాం. బట్ ఈ లోకంలో ఒకవేళ పెళ్లి కాని కుమార్తె ఇంట్లో ఉన్నప్పుడే కన్సీవ్ అయితే 200కి 200% ఎక్కడ తిరిగి వచ్చావు, ఏం తప్పు చేసావని ముందు ఆమె చెప్పకముందే కొట్టి చంపేస్తారు తల్లిదండ్రులు. పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించదని ఎందుకు అనుకుంటున్నావు? తప్పుగా అనుకోద్దు, సిగ్గు విడిచి చెప్తున్నాను. మా అమ్మ మా ఇంటికి చాలాసార్లు వచ్చినప్పుడు మా అమ్మ ఏమంటుందంటే, ఏదన్నా ఇట్లా చెప్తాం కదా తల్లి కదా అని చెప్తే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రాబ్లం వైపే చూస్తున్నాం కదా మన అందరం, చాలా మటుకు ప్రాబ్లం వైపే చూస్తుంటాం. ఈ డాక్టర్ చెప్పాడు, ఆ డాక్టర్ చెప్పారు, 10 మంది డాక్టర్ చెప్పారు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని. ఎవరమ్మా చెప్పింది? డాక్టర్లు చెప్పింది, దేవుడు చెప్పలే ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము సాధ్యమని లూకాసు వార్త 1:37 చెప్తుందంటే, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అవర్ హస్బెండ్ ఇంటర్వెన్షన్ లేకుండా కూడా గర్భము ధరించే అవకాశం ఉంది. ఆమె ఏదో నేను కట్టుకథ చెప్పట్లేను, మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. నేను ఆల్మోస్ట్ 12th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఆఫ్రికాలో ఒక అమ్మాయి గర్భం ధరించింది. ఒకసారి కొట్టి చూడండి అక్క, మీకు ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు కూడా వీడియో పంపించండి. బట్ నేను చూశాను, అప్పట్లో న్యూస్ పేపర్లు వచ్చేటివి, అందులో చూసి మా అక్క చెప్పింది. ఆ అమ్మాయి నల్లగా ఉంది, ఆఫ్రికాన్ అమ్మాయి. ఆ అమ్మాయికి 14-15 సంవత్సరాలు ఉన్నాయి, పెళ్లి కాలేదు, ఇంట్లో ఉంది, గర్భఫలం పొందుకుంది. ఆమె డిఎన్ఏ తీసి టెస్ట్ చేస్తే ఏమని వచ్చిందంట అంటే, అసలు ఈ డిఎన్ఏ ఈ మనుషులకు సంబంధించింది కాదని వచ్చిందండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, దాని తర్వాత జీసస్తో కూడా సంబంధం ఉందని చెప్పారు.
కానీ ఎంతమందికి ప్రపంచం నమ్మిందో నమ్మలేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకో దేవుడు ఇది ఈరోజు మొన్నటి నుంచి గుర్తు చేస్తూనే ఉన్నాడు, 1 వీక్ నుంచి. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడికి సాధ్యమే. కానీ అదృష్టవంతులం, భర్తలు పక్కనే ఉన్నారు కాబట్టి ఈ లోకం అర్థం కాదు. ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఒకవేళ గర్భం ధరించినా, భర్త ఇంటర్వెన్షన్ లేకుండా, భర్త స్పర్మ్ లేకుండా, భర్త ఏమనుకుంటాడంటే అవును మా ఇద్దరి కలయిక వల్లనే పిల్లలు పుడుతున్నారు, దేవుడి కృప వల్ల పుడుతున్నారు అనుకుంటారు. కంప్లీట్గా దేవుడికి మహిమని ఇవ్వలేము. అక్కడ కూడా దేవుడి మహిమని దొంగిలిస్తాం మనం. అక్కడ కూడా దేవుడే లేడంటాం మనము. అక్కడ కూడా ఇచ్చాలేడండి అందరూ. మా అమ్మ ఒక్కసారి అంటే తప్పుగా తీసుకోకండి అమ్మ, మామూలుగా చెప్తున్నాను, పెద్దవాళ్ళందరూ ఇట్లే ఆలోచిస్తారు. ఒక హిందూ ఆచారం తీసుకొచ్చి పెట్టింది మా అమ్మ మధ్యలో. అదేంటంటే, ఇదిగో ఒక దంపతులు ఒక దగ్గరికి వెళ్ళారంట, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారంట, మాకు పిల్లలు పుట్టట్లేరు డాక్టర్ అంటే, అమ్మ మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పిందంట తను. అయ్యా మీరేం చేస్తారు అని అంటే, నేను ఇట్లా జాబ్ చేస్తున్నా అని చెప్పారంట. సరే ఈ ఒక 6 నెలల నుంచి మీరు ఏం చేస్తారో నాకేమైనా చెప్తారా అని అడిగాడంట. ఎవరు? డాక్టర్, ఫాదర్ కాదు, డాక్టర్, దేవుడు కాదు, డాక్టర్ అడిగాడు. డాక్టర్ అయితే ఇంకా ఉన్నట్టు చెప్పాలి కదా అట్లా అని ఆమె అన్నీ ఉన్నట్టు చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, మ్యాక్సిమం నేను టెంపుల్స్కి తిరుగుతాను అని చెప్పింది. గుళ్ళకి, హిందూ గుళ్ళకి ఉంటారు కదా, హిందూ గుళ్ళకి తిరుగుతా అని చెప్పిండంట. ఈయనుండి ఏమన్నా, ఈయన జాబ్కి నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్ ఈయన ఉంటాడు. ఈ మొత్తం ఇట్లా జరుగుతున్నప్పుడు తర్వాత ఆయన అన్నాడంటే డాక్టర్, మరి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కడుంది? అవకాశమే లేదు అక్కడ ఒక డైలాగ్ కూడా యూజ్ చేశారని చెప్పింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు ప్రభావ, గుర్తు చేయని చిత్తం అయితే. ఏంది? గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే ఎట్లొస్తాయి? వస్తుంది. గాల్లో దీపం పెట్టి ముట్టించి చూడు. నిజం చెప్తున్నా, ఫెయిత్ కావాలి ముట్టించడానికి, అగ్గిపెట్ట కాదు. ఇది నిజం. ఒక మూవీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ మూవీ ఏమో కానీ నిజంగా చెప్తున్నాను, ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆరిపోయే క్యాండిల్ ఎట్లా వెలుగుతుంది? వెలగదు. ఆరిపోయిన క్యాండిల్ తిరిగి ఎట్లా వెలుగుతుంది? వెలగదు. నేను చూసాను ఆశ్చర్యం. మొత్తము కరిగిపోయిన కొవ్వతి ఎట్లా వెలుగుతుంది? వెలగదు. 1 గంట వెలుగుతుందా? 2 గంటలు వెలుగుతుందా? ఓకే. 3 గంటలు ఎట్లా వెలుగుతుంది? నైట్ మొత్తం ఎట్లుంటుందండి? ఒక క్యాండిల్ ఇంట్లో, ఒక్క క్యాండిల్ ఉండదు. అసాధ్యం అది. కానీ దేవుడికి సాధ్యమే. గాల్లో పెట్టిన దీపం పెట్టి దేవుడా 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 అంటే, అవును కరెక్టే, కొన్ని సందర్భాలలో యూజ్ చేస్తాం అనుకోండి, తప్పులేదు. కానీ దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క విషయంలో వస్తే అది నిజం. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అని ఏ దేవుణ్ణో అంటే రాదేమో, కానీ యేసయ్య అనే దేవుడున్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుళ్ళు లేరు ఈ ప్రపంచంలో. ఎక్కడే దేవుడు ఆయన యేసయ్య మాత్రమే. ఇది పట్టుకున్నప్పుడు దూరం నుండైనా దగ్గర నుంచి, అంతేందుకండి, ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థిస్తే అమెరికాలో ఉన్న నీ బిడ్డ ఎట్లా మారుతున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థిస్తే ఎక్కడో యూకేలో ఉన్న నీ బిడ్డ ఎట్లా మారుతున్నాడు, ఎట్లా జీవిస్తున్నాడు, ఎట్లా బ్రతుకుతున్నాడు, ప్రొటెక్షన్, రక్షణ ఎలా వస్తుంది అతనికి అంటే కాపుదల దేవుడు ఎలా ఇస్తున్నాడమ్మా. ఇక్కడ నీ నా ప్రార్థన వినో ఎంతో కొంత గొప్ప. ఒకవేళ పుట్టుక్కుమని మనం పోయామనుకో, తల్లులము తండ్రులము, అక్కడ ఎవరిని కాపాడాలి? దేవుడు కాపాడాలి. నువ్వు నేను కాపాడలేం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాపాడుతుంది దేవుడి ఆత్మ, కనపడని ఆత్మ. బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవదేవుడు చెప్తున్నాడు. దాని తర్వాత కూడా ఏదో అనిందండి మా అమ్మ, ఆ వర్డ్ గుర్తురావట్లేదు, దేవుడికి ఇష్టం లేదు మరి అది చెప్పడం. ఆ వర్డ్ అది భర్తని ఇంట్లో పెట్టి దేవుడా 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 అంటే తిరిగితే ఏమొస్తుందని అనేసి ఒక డైలాగ్ ఏదో ఉంది. సారీ లాడ్, మేబీ దేవుడికి ఇష్టం లేదేమో చెప్పడం. ఓకే, అది పక్క పెడా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధాత్మకి సాధ్యమే. అందుకే యేసు ప్రభుల వారిని మోక్షారోహణములో తీసుకువెళ్ళింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడి ఆత్మ, పాత నిబంధన మనందరికీ తెలుసు, దేవుడి ఆత్మ యావే ఆత్మ అని సంబోధింపబడింది. దాని తర్వాత కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసయ్య ఆత్మ అని సంబోధించబడుతుంది. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత, పునరుత్థానం తర్వాత చెప్తున్నాడు, అప్పుడు చెప్తున్నాడు యేసయ్య ఏమని అంటే, ఇదిగో ఒక ఆదరణకర్త ఉన్నాడని. అప్పటి వరకు కూడా ఎవరు చెప్పలే. కానీ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఉంది, అంత్యకాల దినములలో ఎల్లరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు క్రైస్తవులపై అని చెప్పలేదు, కథోలికులపై అని చెప్పలేదు. ఆ ఎల్లరిపై అంటే అన్యులపై కూడా అని అర్థం. ప్రియమైన దేవుడు బిడ్డారా, కొన్ని విషయాలు చెప్తే షాక్ అయిపోతారు. నేను అనుకున్నాను మేబీ అంటే ప్రభువా నువ్వు నన్ను నా భర్తని ఇట్లా లీవ్స్ కల్పించి మరి అక్కడ 4 రోజులు ఉండేలాగానే చేశావు. ఎక్కడో ఏదో అవసరత ఉంటుంది ప్రభు, దయచేసి నన్ను ఉపయోగించుకో ఈ పాపాత్మురాలని. వెళ్ళిన రోజు నుంచి ఈరోజు పొద్దున వరకు కూడా
ప్రార్థన చేయలేకపోయాను. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే మేబీ మీలో కొంతమందికి డెలివరెన్స్ అవుతున్నా. ఐ బిలీవ్ దట్. ఆమెన్ హల్లెలూయా. ప్రార్థన చేయలేకపోయాను, మోకాల మీద ఉండలేకపోయాను, చేతులు ఎత్తలేకపోయాను, కృంగిపోతున్నట్లు బాధ, కుషించిపోతున్నట్లు బాధ, పొట్టలో ఏదో తిరుగుతున్నట్టుగా బాధ. అవ్వలేదు. కళ్ళు మూసుకుంటే సారీ లార్డ్, యేసు నామములో కొట్టేస్తున్నాను. క్రాస్ మీద యేసయ్య కనబడాలి, అవునా? క్రాస్ మీద సాతానుడు కళ్ళు తెరిచి చూసి మరీ నవ్వుతున్నాడు. దివ్యమైన మందసం ముందు కూర్చుంటే ఒక్క క్షణం కూడా నేను ప్రార్థన చేయలేకపోయాను. నాకు తెలిసి ఈ లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 రిట్రీట్లకు వెళ్ళి ఉంటానేమో. చుక్కలు కనబడ్డాయి రిట్రీట్ అంటే నాకు. నిజం చెప్తున్నాను. అన్ని రిట్రీట్లు వేరు, ఈసారి పోయిన రిట్రీట్ వేరు. నేను దేవుడి యొక్క స్పిరిట్లో ఆనందించింది కేవలం ఈరోజు ఒక 5-6 గంటలు మాత్రమే. అంతకుముందు కూడా దేవుడు ఉన్నాడు, లేడని కాదు. దేవుడి కృప ఉంది, దేవుడి యొక్క కాపుదల ఉంది. కానీ నేను దేవుడిలో ఉండలేకపోయానని చెప్తున్నాను. అంత భయంకరమైన ఆ యొక్క ఏమంటారండి బంధకం. ఈరోజు రవి ఫాదర్ చేస్తున్నానండి ప్రేయర్. నేను సాక్ష్యం చెప్తున్నాను ఈ మధ్యలోనే. ఫాదర్ యూకే నుంచి వచ్చారన్నాను కదా, నిజం చెప్తున్నాను, నేను తప్పుగా అనుకోద్దు. ఎక్కడి నుంచి వచ్చాడు ఫాదర్ అని కాదు, ఫాదర్ ఎవరని కాదండి, నా ఎక్స్పీరియన్స్. మా ఆయన అన్నాడు నాతో వెళ్ళేటప్పుడు, ఫాదర్ సిలి గారు వెళ్ళిపోతున్నా అని చెప్తున్నావు కదా, మరి ఎవరు వస్తారు దాని తర్వాత అంటే, ఫాదర్ రవి గారు చాలా బాగా చెప్తారు బుజ్జు వాక్యము, నేను ఇంతకుముందుకు విన్నాను ఒక సండే వచ్చినప్పుడు. ఆయన ప్రేయర్ చేసేటప్పుడు నాకు హార్ట్కి టచ్ అయింది, మంచిగా అనిపించింది ఆయన ప్రేయర్ చేసేటప్పుడు. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మైటీగా ఉందనేసి. దాని తర్వాత వెళ్ళాము, అయిపోయింది. మేబీ దేవుడు ఆ విశ్వాసం ఇచ్చాడు కాబట్టి, దేవుడే ఇచ్చాడు, అది నా విశ్వాసం కాదు. ఆ ఫాదర్ ఒకటే ప్రార్థన చేశాడండి. నాకు 4 రోజుల నుంచి డెలివరెన్స్ లేదు. ఈరోజు పొద్దున జోసెఫ్ ఎడిట్ ఫాదర్ గారు వాక్యం చెప్పక ముందు జరిగిన స్వస్థత నేను చెప్పింది. జోసెఫ్ ఫాదర్ వచ్చి అందరి మీద అంటే ఇట్లా డెలివరెన్స్ ప్రేయర్ చేసినప్పుడు జరిగింది కాదు ఇది, నేను చెప్తున్నాను, కరెక్ట్గా వినండి దయచేసి. ఎందుకంటే మనలో ఉన్న మెంటాలిటీ ఫాదర్ ఫాదర్ ఫాదర్, లేదంటే యూకే నుంచి, అమెరికా నుంచి, లేదంటే సిరిల్ ఫాదర్, లేదంటే బెన్నీ ఫాదర్, లేదంటే ప్రత్యేకంగా గురువులను పట్టుకుంటాం కదా మనం. నో, అది కూడా విగ్రహారాధన అని ఇంత ముందుకు చాలాసార్లు మనం చెప్పుకున్న మనము పాటించకపోతే వ్యర్థము. మనం కూడా వ్యత్యాసం చూపించొద్దు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అందుకేనేమో అలా చేశాడు. ఫాదర్ అంతసేపు నిన్న చేశాడు, మొన్న చేశాడు, అవతల మొన్న చేశాడు. ఫాదర్ గొప్పవాడండి. అందరికి వస్తుంది డెలివరెన్స్, నాకు రావట్లేదు, నేను పాపాత్మురాలి, నాకు ఆ విషయం తెలుసు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను అన్నాను, ప్రభువా నువ్వు నాకు స్వస్థత ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను ఆత్మలో, నా వల్ల కూడా అయితే లేదు ప్రభువా అని జస్ట్ నీల్ డౌన్ చేశాను, మోకరించాను. నీ కృప నాకు కావాలి నాయన, నీ కృప నాకు కావాలి ప్రభా, నీ కృప నాకు కావాలి ప్రభా. అమ్మ మరి ఇతను అడుగుతూ ఉన్నాను, అమ్మ దయచేసి నా కోసం ప్రార్థించు, ఇట్లా ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది బంధకాలు ఉన్నారు ప్రభు, అమ్మ నా దయచేసి నా కోసం ప్రార్థించు, నా పక్కనే ఉండమ్మా, నాకు ప్రార్థన కూడా రావట్లేదని. నిజం చెప్తున్నాడు, జపమాల ఎత్తిపట్టి ప్రార్థించిందే లేదు. ఏం చేస్తున్నా కూడా కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఒకప్పుడు నేను కళ్ళు మూసుకుంటే తెరవకపోయేది. అట్లా అంటే అంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు, మళ్ళీ ఇచ్చేశాడు దేవుడు. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఏం జరిగిందంటే, రవి ఫాదర్ ఉన్నట్టుగా చెప్పాడండి. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ ఫాదర్, శ్రీ ఫాదర్ తర్వాత వచ్చాడు. నేను జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకుంటున్నాను తెరుస్తున్నాను. ఫాదర్ అన్నాడు కళ్ళు మూసుకోండి, అందరూ అన్నాడు కళ్ళు మూసుకున్న తర్వాత అన్నాడు ఒక్కటే మాట, ఇక్కడున్న కొంతమందికి పాము మొత్తం పెన వేసుకున్నట్టుంది కదా బాడీ అంతా, చేతులు లేవటండి అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ప్రభా నాకైతుంది ప్రభా అట్లని చెయ్యెత్తడం ఈజీ కదా, చెయ్యెత్తాను. ఎత్తగానే ఫాదర్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికండి ఫాదర్ ఏమన్నంటే, ఐ రిబ్యూక్ దట్ సర్పెంట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యూ గాట్ డెలివర్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పాడు. మీరు చూడండి, మేబీ లైవ్లో వచ్చింది అనుకుంటాను ఈరోజు ఆ ఫాదర్ ప్రేయర్. ఏం జరిగిందో తెలియదండి, ఒకటే ఏడుపు స్టార్ట్ అయింది. ఏడుపు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను నేను. అది జస్ట్ 2 నిమిషాల ప్రార్థన డెలివరెన్స్ ఇచ్చింది. 4 రోజుల నుంచి పాప సంకీర్తనలు తీసి అడరేషన్ చేపల్లో గంటలు కూర్చున్నా నాకు అవ్వలేదు అది. అంటే అభిషక్తుల ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నాకు ఎంత ఆనందం వేసిందో నేను చెప్తున్నాను. అంత మాత్రమే కాదండి, షాకింగ్ విషయం ఏంటంటే, నిన్న నేను ప్రేయర్లో ఉన్నప్పుడు మొత్తం జోసెఫ్ ఫాదర్ గారు, మన ఎడిటి ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఇట్లా కళ్ళ ముందు దర్శనం ఇట్లా పోతున్నాయి మొత్తం. అంటే కొన్ని చూశాను, అవి కొన్ని చెప్పొద్దు, కొన్ని చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా. ఒకటి నేనేం చూశానంటే, నేను యేసయ్య క్రూసిఫిక్స్ ఎక్కువ చూస్తాను. అంటే యేసయ్య స్లీవ్ మీద మరణించినది క్రూసిఫిక్స్ ఉంటుంది, పంచగాయాలు. ఎప్పుడు నా ఫోకస్ ఎక్కడికి వెళ్ళినా పంచగాయాల మీదే ఉంటుంది. మోకాళ్ళ మీద, కాళ్ళ మీద, చేతుల మీద, ఫోర్ హెడ్ మీద, ఆ యొక్క నడుము దగ్గర అక్కడ కారుతుంది కదా పక్కటెముకుడి మీద,
అదే చూస్తూ ఉంటా ఎక్కువగా. ఛాన్స్ దొరికితే ఈవెన్ అక్కడికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటా. ఒక డౌన్లో ఉంటాయి క్రూసిఫిక్స్, ఏసఐ రక్తాన్ని తాగినట్లే ఫీల్ అవుతా. అంటే అలా ఇచ్చాడు దేవుడు స్పిరిట్ని, దేవుడికి మహిమ కలుగుగాక. అయితే ఆ సందర్భంలో నాకున్న ఇప్పుడు ఒకే ఒక బలం ఏంటంటే క్రూసిఫిక్స్, ఏసఐ రక్తము, ఏసఐ శ్రమలు. వాడికి ఎట్లా తెలిసిందో నాకు అర్థం కాలేదండి. వాడి మనసును రీడ్ చేయాలని జోసెఫ్ ఎడిట్ ఫాదర్ గారు ఎన్నోసార్లు చెప్పినప్పుడు నేను విన్నాను. కానీ దివ్యమైన బలి పూజలో నేను చూశాను, మొత్తం ఆరాధన జరుగుతున్నప్పుడు నేను చూశానండి. మీలో ఎవ్వరికి కూడా యేసు నామంలో ఈ కళలు గుర్తుకుండా ఉండుగాక ఆమెనాలుగా. నేను ఇవేవి ఎవరికి చెప్పలేదు, నా భర్తకు కూడా చెప్పలేదండి. అర్థం కాదని, ఎవరికి అర్థం కాదని. క్రాస్ ఇలా ఉంది, నేను కళ్ళు మూసుకొని క్రూసిఫిక్స్ని యేసుని చూడడానికి బలవంతంగా ప్రయత్నం చేస్తున్నా. ఆత్మలో అవ్వట్లేదు, కనీసం నా శక్తిలో ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను నేను 5 గాయాలు చూడడానికి. నో అండి, 5 గాయాలు చూసేటప్పుడు ఏమవుతుంది, గాయాలు కనబడట్లేవు. ఎవరో ఇట్లా నవ్వుతూ, ఒక వెక్కిలి నవ్వుతో, ఎర్రని ఒక బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. ఇట్లా చూసి నవ్వుతున్నాడు నన్ను అసహ్యంగా. అంటే నీ పని అయిపోయిందన్నట్టుగా నవ్వుతున్నాడు వాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంత భయంకరంగా నేను ఎప్పుడు చూడలేదు. అది మీకు చెప్తుంటే ఈజీగా ఉందేమో కానీ అది అనుభవిస్తున్న నాకు, నేను కళ్ళు తెరిచాను, ఎమ్మటే కళ్ళు తెరిచాను. నా వల్ల కాలేదు, చూడలేకపోయాను నేను. అదైపోయింది. మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన, 3 గంటలకు డివైన్ మర్సీ ప్రార్థన. అమ్మ ఇప్పటికైనా డెలివరెన్స్ వస్తేమో ప్రభువా, ఏం కాదు ప్రభువా అని కొంచెమన్నా ఉపవాసం చేస్తే దేవుడు కరుణిస్తాడేమో అని ఒక్క పూట సాక్రిఫైస్ చేసి ఉండేసరికి మళ్ళీ మధ్యాహ్నం వెయిట్ చేయడం. నిజంగా చెప్తున్నాండి, ఈ 4 రోజులు నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయినట్టే ఉంది ఇప్పుడు వచ్చేసరికి. ఎందుకంటే ఇంత ముందుకు నేను 4 రోజులు ఎక్కడికన్నా వెళ్తే అడరేషన్ చాపల్లో ఉండే ఆనందం వేరు, కానీ ఇప్పుడు ఆనందం కంటే ఎక్కువ భయమే ఎక్కువ పడ్డాను. నిజమే చెప్తున్నాను. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడికి తెలిసి ఏం చేయాలో. మరి ఎందుకు తీసుకెళ్ళాడు ఈ శోధన కూడా అంటే, మనకి అనుభవించలేని, మనము తట్టుకోలేని అంత భారం అయితే దేవుడు ఇవ్వడు. దేవుడు గొప్పవాడు, మన నిగ్రహ శక్తికి మించి ఆయన శోధింపబడనియ్యడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. పరలోక ప్రార్థనలో కూడా అది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ స్టిల్ దేవుడు ఒక వాక్యం గుర్తు చేశాడు, బీ స్టిల్ ఆన్ టు మీ. బీ స్టిల్ అంటే ఉండు, నిలకడగా ఉండు. పర్లేదు, ప్రార్థన అవ్వట్లేదు, నమ్ము, అడరేషన్ చెప్పలకి రా, ప్రార్థన చేయి. నీ వల్ల అవ్వట్లేదు నాకు తెలుసు, నో ప్రాబ్లం, జపమాల చెప్పు. మనసుకి రావట్లేదు అయినా పర్లేదు, జపమాల రావట్లేదు అయినా పర్లేదు, దివ్యమైన బలి పూజ కరెక్ట్గా వినలేకపోతున్నా అయినా పర్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నా అయినా పర్లేదు, కరెక్ట్గా నడవలేకపోతున్నా అయినా పర్లేదు, ఏదో అవుతుంది నీలో అయినా పర్లేదు, బీ స్టిల్, నేను నమ్మకస్తుని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మాట్లాడింది ఒకటే మాట, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జపమాల మొత్తం పట్టుకొని ఏసు రక్తమే చేయమని గంటలు కూర్చున్నా కూడా నా వల్ల ఎవరికో లెఫ్ట్ హ్యాండ్ మొత్తం అండి, లెఫ్ట్ హ్యాండ్ ఈ వేళ్ళ మధ్యలో దురదగా ఉంది, ఇచ్చింగ్, తిమ్మిర్లు, సురుకు అంటూ ఉంది. దేవదేవుడు స్వస్థతను ఇచ్చేశాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె నాడు యేసయ్య పంచగాయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దేవుడికి మహిమ కలుగుగాక. అది అయిపోయిన తర్వాత ఫాదర్ గారు ఇంకొక మాట చెప్పారు, మన ఈ రవి ఫాదర్ గారు. దేవుడి కృప వల్ల ఎవరికో కుక్కలు, నక్కలు, సింహాలు ఇవి కనబడుతున్నాయి. ఎంతమందికి మీలో కనబడ్డాయి చేతులు ఎత్తున్నాడు. నేను షాక్ అయిపోయానండి. నాకు మొత్తం కళలో దర్శనాలలో కనబడిందే అవి. నేను అనుకున్నాను, ప్రభువా వీటికి వాటికి సంబంధమే ఉంది. నేను అనుకున్నాను, ఇంతకుముందుకు దర్శనాలు వచ్చేటి కదండి, దర్శనాలు వచ్చేటి, హీలింగ్స్ అవుతుంటే, దర్శనాలు వస్తుంటే నేను అనుకున్నాను ఈ వీళ్ళకి స్వస్థత అయిందని క్లియర్గా నేను చూస్తున్నాను కదా. అవన్నీ చూసరికి నేను అనుకున్నాను, ప్రభువా మళ్ళీ నేను ఏమనుకున్నాను తెలుసా అండి, సింహాన్ని చూసి గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని నేను చూస్తున్నానని సాతానుగాడు చూస్తున్నాడని యేసయ్యే చెప్పాడు వాక్యములోనే సాతానుగాని గురించి ఉంది. అయితే చెప్పుకోవడంలో తప్పులేదు వాడి గురించి, ఎందుకంటే మనకి జ్ఞానం వస్తే దీని ద్వారా వాడు ఎప్పుడు మనల్ని టక్కర ఈ యొక్క జిత్తుల వారు ఏదైతే వాడు ప్రయత్నాలు చేస్తున్నాడో వాడి బంధకాలకి మనం చిక్కుకోకుండా పక్కకి వెళ్ళిపోకుండా, అంటే దేవుడిలో ఎలా బలంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఏమొచ్చినా సరే, ఏది నల్లగా కనబడ్డా పర్లే, ఏది నీడలాగా కనబడ్డా పర్లే, ఒక్కొక్కసారి పాములు ఉండవు కానీ పాములాగా కనబడతాయి, నో ప్రాబ్లం, భయపడొద్దు అని దేవదేవుడు చెప్తున్నాడు. చేతులు ఎత్తమన్నాడు, మళ్ళీ చేతులు ఎత్తాం, మళ్ళీ ప్రేర్ చేశాడు ఫాదర్. నేను నిజంగా చేతులు ఎత్తుంటే మా ఆయన ఇట్లా ఎత్తున్నాడు, ఏంది ప్రతిదానికి చేతులు ఎత్తున్నాడని చూస్తున్నాడు. దాని తర్వాత వచ్చినాక చెప్తూ ఉన్నాను నేను, ఇంకా కార్లో ఉండాలి, వచ్చేటప్పుడు క్యాబ్లో లేట్ అయిపోయింది కదా, నువ్వు వచ్చాం, జాయిన్ అవ్వాలి కదా ప్రేయర్లో అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఫాదర్ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో అది చెప్పాడు అక్కడ. నేను అనుకున్నా, ప్రభువా
సింహము, గర్జించు సింహం నేను అనుకోలేదు, కొదమ సింహం అయిన నువ్వు నన్ను కాపాడుతున్నాను, నేను కళని కూడా పాజిటివ్గా తీసుకున్నాను ప్రభు అంటే, అంత పనికిరాదు జ్ఞానం నీకు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవును ప్రభు అనుకున్నాను నేను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సింహం అంటే సాతానుగాడు, నక్క అంటే సాతానే అంట, ఒక్కొక్కసారి కుక్క అన్న కూడా సాతానే అంట, పాము సర్పెంట్ అన్న కూడా సాతానే అంట. ఫాదర్ చెప్పారు ఈరోజున. కాబట్టి వాటి నుంచి డెలివరెన్స్ అవ్వడానికి ఒక్క 5-10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత స్తుతించండి దేవుని అన్నారు. నిజం చెప్తున్నాను అండి, యేసయ్య అనే పేరు కూడా నా నోట్లో నుంచి గొంతు నుండి బయటికి రావట్లేదు. ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఆడికి పోయిన తర్వాత మొత్తం డంప్గా అయిపోయింది నా నోరంతా. ఎవరో ఇద్దరో ముగ్గురు అండి, ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది 10 మంది వరకు వచ్చి, మీరు యూట్యూబ్లో కనబడతారు కదా, మీరు వీలు కదా అంటే 7 రక్త కన్నీటి జపమాల ఉందా అంటే దేవుడి దేవల తీసుకెళ్ళాను 30. దేవుడు ఇన్స్పైర్ చేశాడు. ఆల్రెడీ కరెక్ట్ 25 మంది తీసుకున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా చెప్తున్నాను, 25 మంది వచ్చి గుర్తుపట్టి దేవుడి దయ వల్ల, ఎందుకంటే అందులో ఉన్న ఫేస్ వేరు, నేను బయట ఉన్న ఫేస్ వేరు. వాళ్ళు ఎట్లా గుర్తుపట్టారో నాకు తెలియదు. కొంతమంది అయితే అన్నారు, మీ వాయిస్ ఎవరితో, నేను పక్కనతో మాట్లాడుతున్నా కదా, చిన్నగా మాట్లాడుతుంటేనే ఒక బ్రదర్ గుర్తుపట్టాడు, మీరు యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్తారు, డిటీలో ఉన్నారు కదా అని. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఈ పిచ్చిదానికి అసలు దేనికి పనికిరాని నాకు, ఈ గాడిదకి నేను అనుకున్నాను ముఖం వాల్యూ ఉందేమో, లేదండి. దేవుడి స్వరం, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్. ఆమెన్. అడిగా ఈ గొంతుని నేను ఎన్నోసార్లు తిట్టుకున్నాను. నేనేం చెప్తున్నాను, మనం అందరం కూడా అంతే కదా, దేవుడు మనకి ఇచ్చిందనే తిట్టుకుంటాం. ఎందుకు ఇది, కరెక్ట్ లేదు ఇది, కానీ అదే దీవెన అవుతుంది ఒకసారి. ఆమెన్. అడిగా అదే ఆశ్చర్యకరం అవుతుంది. ఆమెన్. అడిగా అమ్మ నన్ను కనొద్దనుకుంది, మా అమ్మ నన్ను గర్భంలో చంపేయాలనుకుంది, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు మా అమ్మ వచ్చి అంటుంది, అమ్మ నువ్వు లేకపోతే అన్నయ్య అక్కని చూస్తే నేను డిప్రెస్ అయి చచ్చిపోయేదాన్ని. మా అమ్మ ఎన్నోసార్లు అన్నది, ఏ స్నామంలో కొట్టేస్తున్నాను ప్రభు ఈ మాట. మా అమ్మ వచ్చినప్పుడెల్లా వెళ్ళిపోయేటప్పుడు అనే మాట ఇదొకటే, నువ్వు నాకు ధైర్యం చెప్పకపోతే దేవుడి దయ వల్ల నేను బ్రతకపోయేదాన్ని తల్లి. వాళ్ళ ముఖాలు చూస్తాను అతను డిప్రెస్ అవుతాను, గొడవలు చూస్తాను వచ్చి చచ్చిపోతాను. ఇట్లనే ఉంటుంది నా ఆలోచన అంతా. అందుకే దూరం అయిపోయాను నేను వాళ్ళందరికీ. కానీ నువ్వు లేకపోతే బిడ్డ నేను చచ్చిపోయేదాన్ని. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎవరైతే అనవసరం అనుకుంటారో కుటుంబానికి, వాళ్ళే ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఎవరైతే అనవసరం అనుకుంటారో దేవుడు వాళ్ళనే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆడికి వెళ్ళిన 4 రోజులు అడరేషన్ చాపలో కూర్చున్నప్పుడు దాదాపు ఒక 40 మంది, ఆల్మోస్ట్ 40 కూడా కాదండి, ఒక 20-25 మంది 30 మందితో నేను మాట్లాడి ఉండొచ్చు. మొత్తం అందులో ఉన్నవాళ్ళు, ఒక తల్లి అంటుంది, నేను ఈమెతో అనుకున్నానండి నన్ను, కానీ దేవుడు ఈమెను ఎన్నుకున్నాడా అంటుంది ఆ అమ్మ. ఒక 40 ఏళ్ళు ఉంటాయి అక్కకి. నేను అన్నాను, లేదక్క ఈ అమ్మాయి పేరు చెప్పంటే వెరోనిక అనింది, ఆమె పేరు చెప్పంటే మేరీ అనింది. లేదు, వెరోనిక అనే అమ్మాయే పునీతులు అంటున్నా. ఆమె నన్ను కాలింగ్ ఉంది అక్క, దేవాదేవుడు అదే చెప్తున్నాను. ఇంకో బిడ్డ హర్షిత్, ఆ బిడ్డ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ అందరు ఉన్నారు ఆ రూమ్, మా పక్కకి ఆపోజిట్ రూమ్లోనే. నేను ఆ బిడ్డ పిలిచాను, మతేస్ ఫాదర్ వాళ్ళ రిలేటివ్ అంట, పిలిచింది. అక్క లడ్డు తీసుకుంటే తింటున్నాను, చిన్నగా అది నైట్ 9 గంటలకి అయిపోయిన తర్వాత తింటుంటే ఆ బిడ్డను చూశాను నేను. ఫేస్ మొత్తం డివైన్ ఉంది. ఏంటి అనుకున్నాను నేను. సరే అని మళ్ళీ వచ్చి నైట్ ప్రేయర్ చేసుకొని పడుకున్నాక మళ్ళీ ఏమైంది, ఆ అబ్బాయి ఫేస్ ఒకటే గుర్తొస్తుంది. నేను అనుకున్నాను, ప్రభా ఏంటి ప్రభా ఏమైనా చెప్పాలా అంటే ఎస్ అన్నాడు దేవుడు. మళ్ళీ అడరేషన్ షాప్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. నిజంగా చెప్తున్నా అండి, మనుషులము బంధకంలో ఉంటామని దేవుడికి తెలుసు, పాపం చేస్తామని దేవుడికి తెలుసు. తెలియకుండానే దేవుడు ఈ లోకానికి పంపలే. అప్పటికి దేవుడు మాట్లాడకుండా ఉండలేదండి నాతో. నిజం చెప్తున్నాను. నా వర్త్ని బట్టో, నా ప్రార్థనని బట్టో, లేదంటే నేను చేస్తున్న స్తుతి ఆరాధన బట్టో దేవుడు నా మీదకి రావట్లే. దేవుడి కృప చెప్పున, దేవుడి మహిమార్థమై, దేవుడి వాత్సల్యం చెప్పున. ఎందుకంటే ఈరోజు సిరిల్ ఫాదర్ అన్నారు కదా, జోసెఫ్ ఫెరెట్ ఫాదర్ అన్నారు కదా, ఒక పొజిషన్ దేవుడు ఎవరికైనా ఇచ్చాడంటే, ఒక చిన్ని అధికారాన్ని దేవుడు ఎవరికైనా ఇచ్చాడంటే, ఆ అధికారంతో పాటు దేవుడు అభిషేకాన్ని కూడా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ వి ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, ఒకవేళ దేవుడి బిడ్డలుగా మనం ఉన్నాము, మనం ఒప్పుకుంటే, ఒక తల్లిగా నువ్వేం చేయాలో దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, ఒక తండ్రిగా నువ్వేం చేయాలో దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, ఒక బిడ్డగా నేనేం చేయాలో దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. అయిపోయి. అది మన శక్తి కాదు, మన యొక్క ఏదో గొప్పతనం కాదు. ఇది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నెంబర్లు తీసుకున్నారు. దేవుడి దయ వల్ల 4 నెంబర్లు అయితే యాడ్ చేశాను గ్రూప్లో. ఇందులో ఆనందం ఏముంది అనుకుంటున్నారా? ఒక్క అమ్మాయి ఉంది, ఒక్క అమ్మాయి. దేవుడు 3 విజన్స్ చూపించాడు. ఆ అమ్మాయి డ్రెస్ కలరు, ఆ అమ్మాయి శారీ కలరు, ఆ అమ్మాయి వేసుకున్న చున్నీ, సారీ లార్డ్,
వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ వేసుకున్న చొక్కా అండ్ పాయింట్ కలర్. ఆ అమ్మాయి నాతో పాటు దివ్యమైన బలి పూజకు వచ్చింది. నైట్ దివ్యమైన పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టారు, చిన్న పూజ చేస్తాము, ఎవరైతే పాప సంకీర్తనకి వెళ్ళారో వాళ్ళందరికీ, ఎవరైతే లేదో మళ్ళీ రండి అన్నాడు. నేను ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళాం. నేనే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాలనుకున్నాను సాక్ష్యం చెప్పేటప్పుడు. అంటే దాదాపు చాలామంది చెప్పారు సాక్ష్యాలు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ అమ్మాయిని ఒక్కదాన్ని చూపించాడు. ఆమెతో వెళ్ళి మాట్లాడన్నాడు. సరే ప్రభువా మాట్లాడతాను బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను. దేవుడి కృప వల్ల రజని కూడా వచ్చింది, మా ఫ్రెండ్ రజని కూడా, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఉంటుంది, ఇంతకుముందు జాయిన్ అయ్యి కదా, రజని కూడా వచ్చింది. టీ తీసుకుని ఆడ మాట్లాడుతుంది. అప్పుడే ఆ అమ్మాయి ఇట్లా వచ్చి అక్క మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అని అడుగుతుంది. థ్యాంక్ యూ లాడ్ అనుకున్నాను. అమ్మ నీతోనే నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు కూడా దేవుడు ఇన్స్పైర్ చేశాడు మీ ఆయన అంటే అవును అనేసి. ఆమె బాధ, ఆమె ఆలోచన అన్నీ పరిశుద్ధాత్ముడు పట మాట్లాడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయిని చూడగానే. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పక్కకి వెళ్ళిపోగానే పక్కకి తీసుకెళ్ళి చెప్తుంది బాధలని. దేవుడు చెప్తున్నాడు అమ్మ నేను ప్రార్థన చేస్తా. ఇందులో ఆశ్చర్యం ఏమనుకుంటున్నారా? ఆ అమ్మాయి పునీతురాలు అవుతుంది. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. పునీతురాలంటే ఏదో నువ్వు నేను ఇచ్చే ట్యాగ్ కాదమ్మా, అది దేవుడు ఇవ్వాలి, దేవుడి ప్రేరణ. అది ముందుగానే పునీతురాలు ఎప్పుడు అవ్వాలంటే దాదాపు 100,000 సంవత్సరాల ముచ్చట దేవుడు మాట్లాడేది. ఇప్పుడు ఎందుకు చెప్తాడు? గ్రూప్కి బలం అవసరం. నీకు నాకు ఒకరు మోకరించి ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది. నేను మనుషుల మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లే, కానీ నేనే అడిగాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి. నేనేమన్నాను తెలుసా? పరిమళ, ఆ అమ్మాయి పేరు పరిమళ. నేనేమో ప్రమిళ అనుకున్నాను, పి అని చూపిస్తుంటే దేవుడు, కానీ పరిమళ. విజయ్ అనే పేరు కూడా దేవుడు గుర్తు చేశాడు, కానీ నేను అనుకున్నాను మన రజని వాళ్ళ హస్బెండ్ ఏమో అనుకున్నాను, కానీ లేదు, వాళ్ళ హస్బెండ్ పేరు కూడా విజయ్. కాబట్టి నాకు అనిపించింది ప్రభువా ఎంత గొప్ప కృపని దయచేసావు నాయన అని. ఆ బిడ్డ అంటే ఎంత ప్రార్థన చేస్తేనండి నిజంగా దేవుడు అట్లా మాట్లాడతాడండి. ఆమె ఏమంటుంది, మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని నేను అడిగాను దివ్యమైన బలి పూజ స్టార్ట్ అవుతుంటే. అయితే మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, కరెక్ట్గా లేడనింది. దివ్యమైన బలి పూజలో దేవా నీ చిత్తమైతే నువ్వు మాట్లాడు, ఆ బిడ్డ కరెక్ట్గా కూడా లేడని చెప్తుంది. ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని మోకరించి దివ్యమైన బలి పూజ నడి పూజ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయినాక బయటకు వస్తున్నాం. గ్రీన్, బ్లూ అండ్ సిల్వర్, ఈ 3 కలర్లు మీ డాడీకి ఏమన్నా బట్టలు ఉన్నాయా అని అడిగాను. మా డాడీకి ఉన్నదే 3 జతలు, 3 లాగులు, ఆ 3 లాగుల కలర్లు మీరు చెప్పారు అక్క అనింది. ఆమె నేను అడిగా దేవుడికి మహిమను కలుగును గాక అనుకున్నాను. మళ్ళీ అయిపోయింది. దానికంటే ముందు దేవాదేవుడు ఏం చేస్తాడంటే బ్రెయిన్లో ఉన్న నరాలను అన్నిటి చూపిస్తున్నాడండి. నాకు అర్థం కాలేదు. నేను అన్నాను ఆ అమ్మాయి మరి చెప్తే తీసుకుంటుందో లేదో నాకు తెలియదు, బట్ చెప్పడం మన బాధ్యత కదా, దేవుడు చెప్పాడు కదా అని. అయితే మీరు మాట్లాడక ముందే దేవుడు నాకు ఒకటి చెప్పాడండి, బ్రెయిన్ నరాలు చూపిస్తున్నాడు ఒకటి, రెండోది ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేస్తాడు మీ డాడీకి 3 పాయింట్లు ఇవి ఉన్నాయన్నారు, చిన్న చెడ్డీలాగా ఉంటాయంట, ఉన్నాయని చెప్పారు. నేను విశ్వసిస్తున్నాను దేవుడు మీ నాన్నని స్వస్థపరిచాడేమో అని. అనకముందే ఆ బిడ్డ ఆమెననింది. అక్కడ తెలిసిపోయిందండి విశ్వాసం. నిజం చెప్తున్నా. ఏంటి ఆమెలో ప్రత్యేకత అనుకుంటున్నారా? తిప్పి కొడితే 4 ఏండ్ల ముందే ఆమె కథోలిక శ్రీ సభలకు వచ్చింది. 4 ఏండ్ల ముందు ఒక ఆయన్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె అనుకుంది 4 ఏళ్ళు అయింది పెళ్ళై. ఆయన తాగుబోతని తెలుసు, వ్యసనపరుడు అని తెలుసు, లస్ట్ఫుల్ థాట్స్ ఉంటాయని తెలుసు, అన్నీ తెలుసు అంట అమ్మాయికి. మరి తెలిసేందుకు చేసుకున్నావురా అని నేను అన్నాను. అంటే ఆ అమ్మాయి ఏమని ఏమన్నా తెలుసా అండి, నిజంగా నాకు సిగ్గనిపించింది ఆ మాట వినగానే. నాకే అసహ్యం వేసింది, నా మీద నాకు అసహ్యం వేసింది, ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టింది. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాట, ఒక్క ఆత్మనన్నా నేను రక్షించాలి యేసయ్య కోసం. ఆ అమ్మాయి దేవుడు మహిమకలుగును గాక. అందరినీ రక్షిస్తే ఏముంటుంది అక్క అందులో? ఒక్క ఆత్మ. తాగుబోతాయిన నా భర్తని మార్చుకుంటే దేవుడికి మహిమ వస్తుంది. మౌనికమ్మ గారు మార్చుకున్నారు కదక్క. ప్రియమైన దేవుడు బిడ్డలు, ఆ అమ్మాయి మాటలు వింటుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను అనుకున్నాను ప్రభువా నేను ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి ముందు, కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే అక్క నువ్వు బాగా చెప్తావు ఒక వాక్యం, ఎన్నోసార్లు నువ్వు వాక్యం చెప్పడం నేను విన్నానక్క, నాకు దేవుడు నాతోటి మాట్లాడినట్టు అనిపించింది. ఒక 60 ఏళ్ళ ముసలావిడ, మేరీ సంథింగ్ ఏదో పేరుంది, ఆమె అంటుంది అమ్మ నేను ఒకరోజు ఫుల్ డిప్రెషన్లో ఉన్నాను, నేను ఎందుకో యూట్యూబ్ ఇట్లా ఆన్ చేశాను, నీది అక్కడ షార్ట్ మెసేజ్ ఉంది, ఓపెన్ చేయగానే నువ్వు అన్నావు మేరీ అనే అమ్మాయిని దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడని చెప్పావు అన్నావు. నాకు మేరీ అనగానే నాకేమో అయిపోయింది లోపల. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. మనమేమనుకుంటాం నేను చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. దేవుడికి అవిధేయత చూపిస్తే చుక్కలు చూపిస్తాడు తర్వాత. నిజం చెప్తున్నా. నేను 4 రోజులు చూసింది చుక్కలే దేవుడి సన్నిధిలో.
అభిషేకం ఈరోజు చూసాను దేవుడి కృపలో కొంచెం. ఆమె నడుయ కొంచెం అని ఎందుకన్నానంటే అది నా విధేయతే. ఎందుకంటే ఒకప్పుడు ప్రిపేర్ అయినట్టు నేను ప్రిపేర్ అవ్వలేదు. ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టుగా వెళ్ళేసి వచ్చాను. బట్ గాడ్ ఈజ్ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ ఆ బిడ్డ అయితే 4 సంవత్సరాలకి ఆ బిడ్డకి ఏం సంబంధం ఉందో నాకు అయితే తెలియదు, కానీ ఆ బిడ్డతో నేను అన్నాను పిల్లలు ఉన్నారా అంటే లేరనింది. బట్ దేవుడు ఇవ్వబోతున్నా అని చెప్పాడమ్మా అంటే ఆమె హల్లెలూయా అని రిసీవ్ చేసుకుంది. ఆమె ఎమ్మటే 4 అనే సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నాడమ్మా దేవాదేవుడు. మీకు పెళ్ళి 4 సంవత్సరాలు అంటున్నావు కదా, నాకు తెలిసి దేవుడు అందుకే చూపిస్తున్నాడేమో, నేను నమ్ముతున్నాను నీకు సంతానం భాగ్యం దేవుడు ఇస్తున్నాడు అని అంటే ఆమె అనుకుంది. అక్క నా కోసం అదేవిధంగా నా చెల్లె కోసం కూడా ప్రేయర్ చేయక్క. నన్ను క్షమించలేకపోతుంది నా చెల్లె. నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను కానీ నన్ను క్షమించలేకపోతుంది నా చెల్లె అని. ఆ అమ్మాయి పడుతున్న కొన్ని బాధలు కూడా నాకు చెప్పింది. వాటికి ఎక్కడ కూడా ఆ అమ్మాయి దగ్గర కంప్లైంట్ లేదు. నేను ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చాను తెలుసా మన మధ్యలోకి? ఆ అమ్మాయి హైలైట్ చేయడం కాదు, ఒక అన్నిరాలామా అర్థమవుతుంది మనకి. 4 ఏళ్ళు ఎక్కడ? 4 ఏళ్ళ నుంచి మనం ఈ గ్రూప్లో వాక్యం వింటున్నాం. మనం ఎక్కడ? ఆమె పసికంద ఎక్కడ? పాలతో పోషింపబడుతున్న ఆ అమ్మాయి ఎక్కడ? వాక్యం మొత్తము కూడా భోజనంగా తింటున్న మనం ఎక్కడ? మనం ఎట్లుండాలి దేవుల్లో? ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లేను, బలపరచడానికి మాట్లాడుతున్నా. అర్థమవుతుందా మనకి? దేవుడు మోక్షానికి వెళ్ళిపోయాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు అంటే దేనికి? ఈ లోకం అశాశ్వతం. సింగిల్ వర్డ్ ముగిస్తున్నాను దయచేసి. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం అనగా పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, భర్త, వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ అండ్ మీ, అది దేవుడిచ్చిన కృప. ఇంక్లూడింగ్ అవర్ బాడీ, ఇంక్లూడింగ్ సోల్, ఆత్మతో పాటు దేహంతో పాటు ఏది కూడా నువ్వు నేను సంపాదించుకున్నప్పుడు అర్హత ఎక్కడుంది మనకి? అధికారం ఎక్కడుంది మనకి? కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను అధికారిగా ఈ లోకానికి నియమించాను అంటున్నాడు. ఆమె నాడియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు అందుకే వెళ్తున్నప్పుడు మాట్లాడిన మాట ఒకే మాట, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు బోధింపుడు. నేను ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్తూ ఉన్నాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను అడిగిన మాట ఏం తెలుసా? నా పేరు జోష్న, మా ఆయన పేరు విద్యాసాగర్, నీకోసం తప్పకుండా ప్రార్థిస్తాం పరిమళ, నన్ను మాత్రం నువ్వు మర్చిపోకు, దయచేసి నా కోసం ప్రేయర్ చేయి. నాకు ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది కావాలి, ఇంకా నాకు కావాలి. ఎందుకంటే నాకు తెలుసు ఒక్కరు ప్రార్థన చేయలేకపోతే నా పరిస్థితి నాకు ఎట్లా చుక్కలను పడుతుందో నాకు తెలుసు. నేను అన్న ఆ అమ్మాయితో చేయి పట్టుకొని వెళ్ళి అడరేషన్ చెప్పలో మోకరించిన అమ్మాయి, నేను వెళ్ళి చేయి పట్టుకొని ప్రేయర్ చేసుకున్నా ఆ అమ్మాయిని పట్టుకొని. నాకు ఎక్కడో కావాల్సింది జోసఫెట్టు గారిలో ఉన్న అభిషేకం కాదండి, నిజంగా చెప్తున్నాను. నేను తప్పుగా అనుకోక ప్రభువా, నేను మనసులో ఉన్నది చెప్తున్నాను, నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. అప్పటికప్పుడు నా బంధకం నుంచి నన్ను ఎవరు బయటపడేస్తారు ప్రభువా? అభిషేకం ఉన్న బిడ్డ నాకు కావాలి. ఆ బిడ్డ చేయబట్టుకొని నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా దయచేసి నాయన ఈ బిడ్డలో ఉన్న విధేయత, ఈ బిడ్డలో ఉన్న వినయం, ఈ బిడ్డలో ఉన్న విశ్వాసం నాయన కొంచెమన్నా నాకి ప్రభువా. మోకరించిందంటే మోకాలు కింద దించదండి, చేతులు ఎత్తిందంటే మోసే కన్నా ఎక్కువగా చేతులే దించదండి. అదేంటి జోష ఇవన్నీ అబ్జర్వ్ చేసావా అంటే నిజం, నేను అబ్జర్వ్ చేసిందే మాట్లాడుతున్నా. చెయ్యాలి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి చేయాలి, ఆధ్యాత్మికంగా కింద పడడానికి కాదు చేసేది మనం. ఆ అమ్మాయిని పోవడం కాదు, కానీ నిజంగా నేను నేర్చుకున్నాను ఒక అమ్మాయిని చూసి కొత్తగా. నేను ఫాదర్లను చూసి కాదండి, అక్కడ వరకు నేను ఇంకా వెళ్ళలే, ఆ స్టేజ్ వరకు వెళ్ళలే, కానీ ఆ అమ్మాయిని చూసి నేను నేర్చుకున్నాను ఒబీడియన్స్. భర్త దగ్గర ఎంత తగ్గింది, ఎంత తక్కువగా మాట్లాడుతుంది, ఎంత మనోవేదన పడుతుంది ఆ బిడ్డ. అయినప్పటికీ సరే ఏడవడం, ప్రార్థన చేయడం. నేను అడిగాను, నీ భర్త కోసమే ప్రేయర్ చేస్తున్నా, ఎవరి కోసమైనా ప్రేయర్ చేస్తున్నా అంటే నేను 10,000 మంది కోసం ప్రేయర్ చేస్తున్నాను ఆల్రెడీ ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి నన్ను అడిగా, దేవుడికి మహిమకరం కాక. నేను అన్నాను, ఈ 4 ఏళ్ళలో ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు అని నేను అడిగాను. నేను ఇంట్లోనే ఉంటానక్క. నాకు తెలిసి ఆ అమ్మాయి వాళ్ళు ఎస్టీ లంబాడీస్ ఎస్టీ అంటారు కదా, ఎస్. అమ్మాయి ముఖం చూడగానే తెలిసిపోతుంది. అంతకన్నా ఎక్కువగా పరిశుద్ధాత్మ దాహము, పరిశుద్ధాత్మ అభిషేకం అమ్మాయిలో ఉంది. ఆమె నలుయ నిజంగా ప్రభువా, ఆ బిడ్డని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ. మన గ్రూప్లో ఇంకా 2 బిడ్డలు జాయిన్ అయ్యారు, 2 హ్యాండిక్యాప్డ్. ఒక అబ్బాయికి కాలు లేదు, ఇంకో అమ్మాయి కాలు కుంటుతూ ఉంది. వాళ్ళ ఆయనకి కూడా కాలు లేదు, మొత్తం కాలు లేబట్టి ఒకరి హెల్ప్ ఉంటేనే నడుస్తాడు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంకో అబ్బాయి ఏమో పెళ్లి చేసుకోకుండా కొంచెం కుంటుతున్నాడు. ఆయన చూసే అన్నాడు, అక్క మీ వాక్యం నేను వింటానక్క అంటే గ్లోరిటీగా అన్నానా అన్నా. నేను బయటకు వచ్చాడు అడరేషన్ చాప నుంచి, మాట్లాడాడు కొద్దిసేపు. మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకున్నారా మీరు అంటే లేదక్క, నాకు పరిచర్య అంటే ఇష్టం. 30 సంవత్సరాలే అండి ఆ అబ్బాయికి, పరిచర్య అంటే ఇష్టం. నేను ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడ నుండి పరిచయం చేద్దాం అనుకుంటున్నాక నాకు అవకాశం రావట్లేదు, నా కోసం ప్రేయర్ చేయండి అని. అరే అబ్బాయికి చూడండి అసలు పెళ్లి మీద ధ్యాసే లేదండి, ముఖంలో మొత్తం దాహమే,
కుంటివాడండి. అయ్యో, దాహం ఉంది ఆయనకి. మనం ఏంటండి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న మనకి దాహం లేదేంటి? నిజంగా నా కాలం నేను చూసుకొని, నా చేతులు నేను చూసుకొని తప్పుగా అనుకోద్దని నాకు నేనే ఆ రోజున యేసయ్యని ఉంచారు కదా, నాకు నేను ఉంచుకున్నాను. నేను కొద్దిసేపు నేను ఎక్కడ ప్రభువా, వీళ్ళు ఎక్కడ? జోసెఫ్ ఎడిట్ ఫాదర్ వరకు నేను వెళ్ళలే, లేదంటే రవి ఫాదర్ వరకు కూడా అవసరంలే, సిరిల్ ఫాదర్ వరకు కూడా వెళ్ళలే, అవసరంలే. వాళ్ళలో ఉన్న అభిషేకం చూసే నాకు భయం వేసింది. అభిషేకం అంటే ఓ ఊగిపోవడం కాదండి, విధేయత, దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుడి పట్ల ఉన్న నమ్మకము, ఆ యొక్క వినయము, ఆ ప్రేమ ఉంది చూశారు. దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనే తపన, దాని ముందు ఐ ఆల్రెడీ ఫెయిల్డ్. నలుగురి ముందు నేను ఓడిపోయాను ఆల్రెడీ. నాకు తెలుసు దేవుడి ముందు వాళ్ళు గెలిచారు, నా దేవుడి ముందు నేను వాళ్ళ విషయంలో నాకు తెలుసు నేను ఓడిపోయాను. ఏదో 30 మందికి చెప్పడం వాక్యం పెద్ద గొప్పేం కాదు, 300 మందికి చెప్పడం వాక్యం గొప్పేం కాదు. కానీ ఒక్కరికి సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గారు చేశారు కదా, గాయాలు తుడిచి, మొత్తం గాయాలు కడిగి, లెప్రసీ వాళ్ళ గాయాలు కడగడం, కంపు వస్తున్నా కూడా పక్కన కూర్చోడం, అది పునీతురాలకు ఉన్న స్వభావం. చిన్న చిన్న కార్యాలు దేవుడికి పెద్ద కనబడతాయి, ప్రేమతో చేసినాయి. ప్రసంగాలు ఇచ్చి ప్రాఫసీలు చెప్పి గంటలు ఆరాధన చేసినా కూడా నన్ను అడిగితే జీరో అనే చెప్తాను. అంటే నేను పొందుకున్న ఇది ఈరోజు దేవుడిచ్చిన గొప్ప కృప చొప్పున ఫాదర్ వాళ్ళు ఇవన్నీ చెప్పలేదండి, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేసినవి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు నాకు సడన్గా ఆల్మోస్ట్ ఇంకా చివరిగా వచ్చేస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది. ఏం చేయడానికి నువ్వు నన్ను పంపిస్తున్నావు బ్రువా? నేను ఏం చేస్తాను, నా మీద నీకు నమ్మకం ఉంది. ఏం చేయలేకపోతున్నానని భయపడుతున్నాను, ఏం చేయలేకపోతున్నానని భయపడుతున్నాను. ఇంకా నా వల్ల ఏం ఉపయోగం ఉందో నాకైతే తెలియదు. ఆ బిడ్డను చూస్తుంటే నాకు అసూయ కలిగింది. ఈరోజు సిరిల్ ఫాదర్ అన్నారు, జోసెఫ్ ఫాదర్ని చూస్తుంటే నాకు అసూయ ఉందన్నారు. ఫాదర్ గారు నాకు జోసెఫ్ ఫాదర్ గారు సిరిల్ ఫాదర్ గారు కానివ్వండి, ఆ బిడ్డని చూస్తే నాకు కొద్దిసేపు అసూయ పుట్టింది. ఆల్రెడీ మన గ్రూప్లో ఒక అక్క ఉంది, పునీతురాలు అవుతుందని దేవాదేవుడు రివీల్ చేశాడు. ఆ అక్కను చూసినప్పుడు నాకు ఆల్రెడీ అసూయ కలిగింది. అసూయ అంటే అదేదో బ్యాడ్గా మూవ్ అయ్యే అసూయ కాదు, ఆధ్యాత్మికంగా ఆ బిడ్డ వల్ల నేను ఎదగాలి, మోకరించగలగాలి, ప్రార్థించగలగాలి. ఆ బిడ్డ ఇంట్లో దేవదూతలు తిరుగుతున్నారని ఆల్రెడీ నేను 3 AM ప్రేయర్లో చెప్పాను. కాబట్టి అలాంటి సన్నిధులతో దేవాదేవుడు నా ఇంటిని కూడా నింపాలి అనే ఆశ. మనం పెద్దలతో పోల్చుకోవద్దండి, నిజం చెప్తున్నాను. నేను నాకు బుద్ధి వచ్చి గడ్డి తిని ఇప్పుడు దేవుడు నేర్పుతున్నాడు కదా, నేను అదే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్. పెద్దలతో మనం పోల్చుకోవద్దు. ప్రవక్తలు, లేదంటే పెద్ద ప్రాఫెసీలు చెప్పేటోళ్ళు, లేదంటే పెద్ద స్టేజ్ల మీద నిలబడేటోళ్ళు, పాస్టర్లతో మనకు అనవసరం. మన కళ్ళ ముందే తిరుగుతుంటారు దేవదూతలు, గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు ఎవరైనా సరే మన కళ్ళ ముందే, పెద్ద రూపమే అవసరం లేదు, దేవుడి రూపం, చిన్న సహాయం, చిన్న ప్రేమ, చిన్న మాట, చిన్న హెల్ప్, ఏదో ఒకటి అందులో ఉందండి ఆశీర్వాదం. నిజం చెప్తున్నాను నేను. సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. జోసెఫ్ ఎడిట్ ఫాదర్ గారు ఇంకొక ఫాదర్ని పిలిచారు, మీకు చూసారో లేదు లైవ్లో. ఫస్ట్ నేను వెళ్ళి దీవెన తీసుకుంది, ఆశీర్వాదం తీసుకుంది ఆ ఫాదర్ దగ్గర. జోసెఫ్ ఎడిట్ ఫాదర్ దగ్గరికి నేను ఉరకలేదు, ఎందుకో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆయనలో ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయం ఎక్కువ ఉంది. ఎవరిలో? జోసెఫ్ ఎడిట్ ఫాదర్. తర్వాత ఒక వాక్యం చెప్తున్నారు కదా ఫాదర్, జోసెఫ్ ఎడిట్ ఫాదర్ గురించి నేను చెప్పట్లేనమ్మా, ఆయనకి హ్యూమిలిటీ లేదని నేను చెప్పట్లేను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించింది చెప్తున్నాను నేను మీకు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఫాదర్ నన్ను బ్లెస్ చేయండి ఫాదర్ అన్నాను. అడరేషన్ చాప్టర్ ముందుకు వస్తున్నాడు, దొరికాడు, అయిపోయాయి. ఎవరైనట్లేదు ఆ ఫాదర్ దగ్గరికి, బట్ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నన్ను అక్కడికే వెళ్ళమని. నేను వెళ్ళాను, ఫాదర్ బ్లెస్ చేయండి ఫాదర్ అంటే బ్లెస్ చేశాడు. మళ్ళీ 3వ రోజు అక్కడ రూమ్ దగ్గర ఉన్నాడు, ఫాదర్ నన్ను బ్లెస్ చేయండి ఫాదర్ అని 7 గుర్తుల రక్తకరడి చెప్పమని ఇస్తాను ఫాదర్, తీసుకుంటారా దయచేసి అంటే, తీసుకుంటాను ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాడు. ఫాదర్ నా పేరు గుర్తుపెట్టుకోండి ఫాదర్, దయచేసి నన్ను ప్రేయర్లో గుర్తుపెట్టుకోండి అంటే, మీ పేరు ఏంటని, కార్డు వెనుక ఉంటుంది ఫాదర్ అని చెప్పాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ అభిషేకం ఎక్కడో లేదు, మనలోనే, మన మధ్యలోనే ఉంది. దాన్ని వాడుకున్నామా? వాడుకున్నోడికి వాడుకున్నంత దేవుడి అభిషేకం లేదు. ఎక్కడో ఉంటుందండి, ఎక్కడెక్కడో ఉంటుందండి, ఎక్కడెక్కడో ఉంటుందండి అంటే అక్కడక్కడే ఉంటుంది, ఇంకో ఎప్పుడు రాదు. మనం ఉన్న అభిషేకాన్ని కూడా కోల్పోతాం. సారీ మా, ఏసునామలో కోల్పోకుండా ఉందుముగాక, ఉన్న అభిషేకాన్ని కూడా కోల్పోతాం. ఎందుకు తెలుసా? పెద్ద అంచనాలు వేస్తాం మనం. అయ్యో నేను లేనుగా, అయ్యో నేను పోలేదుగా. లిటరలీ చెప్తున్నాను ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈసారి మేము వెళ్ళాం కదా, పోటాకి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళాం కదా, జోసెఫ్ ఎడిట్ గారి ఫాదర్కి బ్లెస్సింగ్ కోసం వెళ్ళాలనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకు రాలేదు నేను చెప్తాను వినండి. ఫాదర్ ఏమన్నాడు, సిరి ఫాదర్ ఒకటే మాట అన్నాడు, మీరు ఫాదర్ల వైపు పరిగెడితే
ఫాదర్ల ఆశీర్వాదం వస్తుంది మీకు, ఏసై ఆశీర్వాదం రాదన్నాడు. సిరిల్ ఫాదర్ ఒకటే మాట అన్నాడు. నేను దానికి ఇంకా కట్టుబడి అయిపోయిన తర్వాత రెండో రోజు నాకు డెలివరెన్స్ అవుతలేదు, ఏమవుతుంది ప్రభా ఏంటి పరిస్థితి అనుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రభా నీ చిత్తం అయితే ఒక్కసారి, మీరు నమ్మని నమ్మకపోండమ్మా, నేను ఉన్నది చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్ హియర్, ఓకే, దయచేసి వినాలి. పెట్టేస్తాను, ఇది ఒకటి సాక్ష్యం. ఇది కూడా కళ్ళు మూసుకున్నాను, అవ్వట్లేదని చెప్పాను కదా, మోకరించడం. కూర్చున్నాను, మోకాల మీద కూర్చొని ఏసు రక్తం ఏ జయం, దయచేసి నా మీద కరుణగా ఉండు ప్రభువా, నా మీద దయచూపు ప్రభువా, దయచేసి అంటే మన గ్రూప్ అందరి కోసం అయితే సరెండర్ చేశానండి. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టకపోయినా దేవుడు ఇండివిజువల్గా గుర్తు చేశాడు. బికాజ్ ఐఎమ్ దేర్. నాలో మీరు అందరూ కూడా ఏకీభంగా దేవుడి యొక్క శరీర భాగస్తులు కాబట్టి దేవుడు తప్పకుండా గుర్తు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో నేను అనుకున్నాను, ప్రభువా నాతో ఉండు. అందరూ లేచి దివస ప్రసాద ఆరాధనకు పోయారు. మొత్తం నడిపిస్తారు కదా, సిజీ ఫాదర్ ఎవరో ఫాదర్ అంట, నడిపిస్తున్నారు క్యాంపస్ మొత్తం. నా వల్ల కావట్లే, నేను వెళ్ళలేకపోయాను. అక్కడే కూర్చున్నాను అడరేషన్ చేపలో. ప్రభువా నా వల్ల అయితే లేదు, నా కాలు మూవ్ అయితే లేవు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన ఎందుకో మ్యాక్సిమం రాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అడరేషన్ చేపలకి. నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాను అడరేషన్ చేపలో అని నేను అనుకున్నాను. అయిపోయింది, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పుడే నా మనసులో వస్తుంది, ఒక్కసారి జోసెఫ్ ఎడిటివ్ అమ్మ తప్పుగా తీసుకొద్దామని చెప్పిన తర్వాత ఈ మాట, జోసెఫ్ ఎడిటివ్ ఫాదర్ గారిని విగ్రహారాధన అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. జోసెఫ్ ఎడిటివ్ ఫాదర్ గారు కనబడితే చాలు ప్రభు అనుకున్నాను నేను. జస్ట్ ఒక 1 సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనసులో వచ్చిన ఆలోచన అది. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. మా ఆయన వచ్చి ఇలా కొట్టాడు భుజం మీద. ఏంటి అంటే ఫాదర్ అన్నాడు. ఏంటి అన్న? ఫాదర్, జోసెఫ్ ఫాదర్ అన్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఫాదర్ మూలకి కూర్చున్నాడు కుర్చీలో అడరేషన్ చేపలో. ఎవ్వలేరు అక్కడ, నేను మా ఆయన ఫాదరే ఉన్నారు. ఫాదర్ కళ్ళు మూసుకొని చెప్పుకుంటున్నాడు జపమాల. మా ఆయన అన్నాడు, దా బ్లెస్సింగ్ తీసుకుందా అన్నాడు. నేను కొంచెం ఆలోచించాను, వెళ్ళాలా వద్దా ప్రభు, ఎందుకంటే అడరేషన్ చేపలో ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఫాదర్కి డిస్టర్బ్ అవుతుందేమో అని వెళ్ళాలా లేదా అనుకున్నాను. సరే నా భర్త పిలుస్తున్నాడు కదా అని వెళ్ళి మోకరించాం ఫాదర్ ముందు. ఫాదర్ మమ్మల్ని బ్లెస్ చేయండి ఫాదర్ అంటే ఇట్లా చూశాడు. మా ఆయన చూడగానే మా ఆయనే చెప్పాడు, నాకు నోరు కూడా మెదపట్లేదు, మీరు నమ్మండి నమ్మకపోండి. ఫాదర్ని చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చేటివి. ఫాదర్ని చూస్తే నేను ఎంత ఆనందపడ్డాను ఫస్ట్ టైము. ఈ సెకండ్ టైము అట్లా దేవుడు మొత్తం అనగొట్టేశాడండి. నీకు ప్రేమ ఎవరి మీద ఉందని దేవాదుడు నిజంగానే నాతో మాట్లాడిందే మీకు చెప్తున్నాను. నేను చెప్తున్నాను. సిరిల్ ఫాదర్ మాట్లాడాడని కాదు, కానీ సిరిల్ ఫాదర్ మాట్లాడకముందు దేవుడు ఇది ఇట్లనే మాట్లాడాడు నాతో. అయిపోయిన తర్వాత ఫాదర్కి వెళ్ళాను, బ్లెస్సింగ్ తీసుకున్నాను, వచ్చాను, కూర్చున్నాను. నో డెలివరెన్స్. అసలు నాకు ఏమీ అంటే మళ్ళీ ఐ ప్రైజ్డ్ గాడ్, లార్డ్ ఐఎమ్ బిలీవింగ్ దట్. ద్వితీయోపదేశకాండం ఎత్తాను, పట్టాను, ప్రార్థించాను. ప్రభువా నీ అభిషేక్తుని నా మీద చేయబెట్టాడు. ప్రభువా యేసు నామంలో నాలో అభిషేకం, నీ ఆత్మ అభిషేకం ఉండునుగాక, స్తోత్రం అని ఎంత చెప్పుకున్నా ఐ డోంట్ గెట్ డెలివరెన్స్. బికాస్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏ బిడ్డ ద్వారా అన్యురైనా సరే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసినప్పుడు, ఈవెన్ లే పర్సన్ అయినా సరే, ఒక్కొక్కసారి చూడండి పెద్ద అభిషక్తులు ఎంత పెద్దలో వచ్చి ప్రేయర్ చేస్తారు. డెలివరెన్స్ ఒక్కొక్కసారి జరగదు. ఎందుకు? ఎవరినో ఎక్కడనో మనం తక్కువ అంచనా వేస్తాం చూడండి. ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేస్తే మనకి అభిషేకం వస్తుంది. ఇట్స్ ట్రూ. ఆమె అది నిజం, అది జరిగింది నా జీవితంలో. ఇది నిజంగా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. ఒక లే పర్సన్, లే ప్రీచర్ ప్రార్థన చేస్తున్నప్పుడు అడరేషన్ చాపల్లో ఐ ఫెల్ట్ డెలివరెన్స్. పెద్ద ఫాదర్లు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేస్తాం, నాకు డెలివరెన్స్ అవ్వలేదని అంటే వాళ్ళని తక్కువ చేయట్లేనమ్మా నేను. కానీ వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కావడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్క 2 నిమిషాలు చుక్కలు చూపిస్తాడు. నా బిడ్డను అంటాను, ఆమెలో ఉన్న అభిషేకం నీకు తెలుసా? ఆమెలో ఉన్న ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అంటే అండి నాకు ఆపోజిట్ ఉన్న బిడ్డ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అంటే ఒకరు ఉన్నారులేండి, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బట్ అనుకున్నాను నేను, వాళ్ళు తప్పుడు మార్గాన్ని పట్టిస్తున్నారేమో, దేవుడి వైపు తీసుకెళ్ళట్లేదేమో, ఈ బిడ్డని ఇలా తీసుకొస్తున్నారేమో అని నేను అనుకున్నాను. నా ఊహ అది. నా ఊహ వల్ల నేను ఆ బిడ్డను తప్పు పట్టుకున్నాను. నా ఊహ వల్ల ఆ బిడ్డని నేను పక్కకు పెట్టుకున్నానేమో, నాకు తెలీదు. ఆ బిడ్డ కనిపించినప్పుడల్లా ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్, లేదంటే లేదు. కానీ లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కదా. అందుకే దేవుడు డెలివరెన్స్ ఇప్పిస్తాడు వాళ్ళ ద్వారా. ఆమె ఎందుకు? మనలో ఉన్న మనలో ఉన్న అహంభావం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న విగ్రహారాధన పక్కకు పెట్టడానికి. విగ్రహారాధన అంటే ఇదే, ఈ ప్రీస్టే, ఈ పర్సనే, ఈ అబ్బాయే, ఈ అమ్మాయే, వీళ్ళే, ఇతనే
వీళ్ళ ద్వారానే జరుగుతుంది నా జీవితంలో, అది విగ్రహారాధన. యేసయ్య ద్వారా జరుగుతుందని అనుకోవడం విగ్రహారాధన కాదండి. ఎందుకంటే ఆ సమయంలో పెద్ద ప్రీచరు ఒక 100 మందిని పక్కకు పెట్టి నీకోసం నా కోసం రాలేడు. కానీ పక్కనే ఉన్న ఇంకో ఏంజిల్ ఉంటుంది చూడాలి, మర్చిపోవద్దు. ఈరోజు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఏంజిల్ని చూశానని, పునీతురాని, కాబోయే పునీతురాని పరిమళ. ఐ హావ్ సీన్ హర్. ఆ అమ్మాయి విశ్వాసం నన్ను బలపరిచింది. ఒక అబ్బాయి కుంటివాడు వచ్చి మాట్లాడుతుంటే నాలో ఉన్న కుతంత్రాలు మొత్తం, దేవుడి మీద ఉన్న ఆ భయము, భక్తి, ఒరిజినాలిటీ మొత్తం దేవాదేవుడు బయటికి తీసుకొచ్చాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నా మీద నాకే అసహ్యం కలిగిన దేవాదేవుడు చేశాడు. అంటే అసహ్యం అంటే చచ్చిపోవడానికి కదండి, దేవుడి యొక్క గొప్పతనం. నేను అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను, అక్కడ విన్న ప్రీచింగ్స్ కంటే ఎక్కువగా నేను కలిసిన వాళ్ళ యొక్క జీవితాన్ని విన్నప్పుడు, వాళ్ళతో నేను కొన్ని పంచుకున్నప్పుడు, వాళ్ళు నాతో పంచుకున్నప్పుడు నాకు జరిగిన డెలివరెన్సే ఎక్కువ ఉంది. ఆమెన్, హల్లెలూయా. ప్రతిరోజు 3, 4, 5 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళలో ఉన్న బాధల ద్వారానే దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా చెప్తున్నాను. అక్కడ మేబీ రవి ఫాదర్ అనే వ్యక్తి, దేవదూత, దేవుడి బిడ్డ అక్కడ లేకపోయి ఉంటే ఈరోజు నేను డెలివరెన్స్ పొందుకుని నేను ఇంటికి వచ్చేదాన్ని కాదు. నేనేమనుకున్నాను, ప్రభువా ఒకవేళ డెలివరెన్స్ అవ్వకపోతే నీ చిత్తమేమో నేను అక్కడనే ఉంటాను ఇంకో వారం అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నా, తప్పుగా అనుకోదు. అక్కడే ఉంటాను ప్రభువా ఇంకో వారం, గ్రూప్ గురించి నువ్వు చూసుకో అనుకున్నాను. ఎందుకంటే జోసెఫ్ ఎడిట్ ఫాదర్ కూడా ఇప్పుడు ఉండట్లేరు, యూకే నుంచి వెళ్ళిపోతున్నారు. 2 సంవత్సరాలు స్టడీకి, లైవ్లో ఆల్రెడీ చెప్పారు, స్టడీకి వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను, అదేంటి ఫాదర్ ఇంత పెద్ద ఫేమస్ ప్రీచర్ కదా, ఆయన వాక్యం చెప్తే ఎంతోమందికి స్వస్థత అవుతుంది, ఆయన అట్లా ఇచ్చిపెడితే ఎట్లా, యూకేలా ఏమైపోతుంది, లక్షల మంది ప్రజలు చూస్తున్నారు అనుకున్నాను నేను. దాని తర్వాత ఫాదర్ ఇచ్చిన సమాధానము నా కళ్ళు బెంబెర్లెత్తేలాగా చేస్తుంది. దేవుడు నన్ను కాకపోతే ఇంకొకరిని లేవెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను కాకపోతే ఇంకొకరిని ఉపయోగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా ప్రిపేర్ అవ్వాలి, దేవుళ్ళు ఇంకా సిద్ధపడాలి. నిజంగా మోక్షారోహణం అంటే ఏంటో కాదండి, మనము దేవుళ్ళో ఆనందించడం, ఈ లోకంలో కూడా మనం దేవుళ్ళో ఆనందించడం. దీన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ, ప్రభువా నువ్వు చేసిన అనేక నువ్వు ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, నువ్వు ఇచ్చిన అనుభవాలు, నువ్వు ఇచ్చిన అనేక అద్భుతాలు నాయన చిన్న పిల్లల ద్వారా మాట్లాడిపించావు ప్రభువా. అయా ఈ బుద్ధిహీనత లేని దానికి నైనా, గాడిద వంటి దానికి నా తండ్రి అయా కుక్కల్ని చూపించావు, నక్కల్ని చూపించావు, సింహాలను చూపించావు, పాముని చూపించావు, సాతానుగాని కూడా చూపించావు. కానీ ప్రభువా ఎక్కడా కూడా నాకు ఎట్టి అపాయం కలగకుండా నన్ను, నా భర్తను, అక్కడున్న బిడ్డలందరినీ కాపాడి అందరినీ సురక్షితంగా అక్కడున్న బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి అందరినీ ఇండ్లకు తిరిగి వచ్చేలా కూడా దీవించి కాచి కాపాడిన దేవా, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఇంటికి రాగానే ప్రభా ఏదో టెస్ట్ ఉంది, ఇది కూడా సాక్ష్యమ్మా, ఏదో టెస్ట్ ఉంది, బీ ప్రిపేర్ ఫర్ ద టెస్ట్, రెడీ ఫర్ ద టెస్ట్ అని దేవాదేవుడు చెప్తూనే ఉన్నాడండి. జోష్న పరీక్షకి సిద్ధంగా ఉండని దేవుడు ముందుగానే చెప్తూనే ఉన్నాడు. ఆల్రెడీ ఆ పరీక్ష దేవాదేవుడు నెగ్గించాడు. ఆమె దేవుడికి మహిమ కలుగుగాక. ఒక పరిస్థితి గుండా దేవాదేవుడు ఆల్రెడీ తీసుకొచ్చాడండి. విత్ ఇన్ 10 minutes ఒక కుటుంబం వచ్చింది, రిలేటివ్స్ వచ్చారు, ఆ పాపను ఎత్తుకుని రావడం, మా అత్తమ్మ మామయ్య ఊనడం, మా మామయ్య తిట్టుకోవడం, మా అత్తమ్మ తిట్టడం, ఇవన్నీ జరిగాయి. ఎక్కడా కూడా నా హృదయంలో బాధే లేదు. ఆమె నలుడియా. ఎక్కడా నా హృదయంలో భారమే లేదు. ఆమె నలుడియా. రాని ఇంకో 100 మందిని రాని కపుల్స్ని, పిల్లల్ని ఎత్తుకొని, అయితే ఏంటి, నాకేంటి ప్రాబ్లం ప్రభువా, నీకు ప్రాబ్లం, నీ బిడ్డని తిట్టుకుంటుంటే నీకు ప్రాబ్లం, నేను కాదు బాధపడేది నువ్వు బాధపడుతున్నావు, నేను కాదు ఏడ్చేది నువ్వు ఏడుస్తున్నావు, అంతకన్నా భయంకరమైన బాధ నువ్వు పడుతున్నావు ప్రభువా నీ బిడ్డలు అన్నప్పుడు అని నేను అనుకున్నానే. కానీ ఎక్కడా కూడా దేవుని దూషించలేదండి, దూషించే ఆత్మను కూడా దేవుడు ఇవ్వలేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతమందిని చూసి నాకెందుకు లేరు పిల్లలు అనుకుంటే దీవెన కోల్పోతాం, జాగ్రత్త. అంతమందిని చూసి కంపారిజన్ చేసుకోవద్దు. యు ఆర్ యూనిక్, ఐ ఆమ్ ద యూనిక్. నువ్వు నేను అమూల్యమైన వాళ్ళము, దేవుల్లో ప్రత్యేకించబడిన వాళ్ళము అని దేవుడి యొక్క వాక్యం ప్రత్యేకంగా మనందరికీ సెలవిస్తుంది. నువ్వు నేను ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవద్దు. అంతకన్నా ముఖ్యంగా ఎవ్వరి ముందు కూడా దిగజారినట్లుగా మనం బ్రతకకూడదు. మనల్ని మనం ఇంకా తక్కువ చేసుకొని దిగజారినట్లు బ్రతకకూడదు. అది కూడా తప్పే. డిస్కరెంట్మెంట్ చేసుకోవడం కూడా తప్పే. అది చేసుకోకూడదు దయచేసి, ప్లీజ్. దేవాదేవుడు చెప్తున్నాడు, ప్రభా బిడ్డలందరితో, మా అందరితో నువ్వు మాట్లాడినందులకు నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మోక్షంలో ఉండే భాగ్యాన్ని నువ్వు ఈరోజు నాకు ఇచ్చావు. 3 hours ప్రభువా, ఈ 3 + 2 నా 5 గంటలు. 5 గంటల నుండి ప్రభువా
నువ్వు నాతో ఉన్నావు. ఐ ఫెల్ట్ ఇట్. నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను తండ్రి నీ సన్నిధి. అందుని బట్టి నీకు స్తోత్రం. నేను అనుకున్నాను ప్రభా, ఓ ఆరాధన అంటే గొంతెత్తి పెద్ద పెద్దగా మొత్తుకోవడమే అనుకున్నాను ప్రభా. నో ప్రభువా, చిన్ని ప్రార్థన సరిపోతుంది. లూకా 12:12. ఈ గడియలో ఏమి చెప్పాలో నా నోటిలో ఉండి నువ్వు నన్ను అభిషేకించి అయా మా అందరితో మాట్లాడినందులకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ 30 60 100 యేసు నామములో మమ్మల్ని అందరినీ ఇంకొక లెవెల్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ లెవెల్లోకి, ఇంకొక మెట్టులోకి ఆశ్చర్యకరంగా తీసుకువెళ్ళబోతున్నలకు నీకు స్తోత్రం నాయనా. ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ అమ్మ దేవదేవుడు చెప్పమంటున్నాడు, ప్రతి పరీక్ష తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అమితముగా ఉంటుంది. ఆమేన్. విధేయత ఎక్కువ అవుతుంది, వినయం ఎక్కువ అవుతుంది, ఒబీడియన్స్ ఎక్కువ అవుతుంది. దేవుడి కార్యాలు చేయడానికి అభిషేకము, వరాలు, ఆత్మ ఫలముతో, ఆత్మ వరములతో దేవుడు అనాయింట్ చేస్తాడు. ఇఫ్ వి ఒబే టు ద గాడ్. ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదు దేవుని. నోరుని మన అదులో పెట్టుకుంటే దేవుడి దయ వల్ల పరీక్ష తర్వాత అత్యద్భుతమైన పరిశుద్ధాత్మ కార్యాలు దేవాతి దేవుడి కృప వల్ల మనందరము యేసు నామములో మోక్షారోహణ పండగ సందర్భముగా అయా పరలోక రాజ్యము తెరవబడి ఉంది నాయన. పరలోకమును నీ యొక్క దేవదూతలను అతన్ని సంచరిస్తూ ఉండగా మా యొక్క గృహాలలో యేసు రక్తంలో ఈ బిడ్డలందరినీ ముద్రేస్తున్నాయన. జకర్యా 2:5 ప్రకారం ప్రభా మా చుట్టూనా, మా బిడ్డల చుట్టూరా, మా కుటుంబాల చుట్టూరా యేసయ్య అగ్ని కంచ, రక్తపు కోట, రక్తపు శిబిరంలో ముద్రేస్తున్నానైనా. బిడ్డలు నిద్రిస్తుండగానైనా సంతోషంగా నిద్రించే కృపణ దాయిచ్చేయండి. లేస్తూ ఉండగా ప్రభు సంతోషంతో లేచే కృపణ దాయిచ్చేయండి. ఎల్లవెల్లలా నీ నామస్మరణని మేము తలంచుకునే కృపణ దాయిచ్చేయండి. అమ్మ మన గ్రూప్లో ఎవరు దేవాదేవుడు చెప్తున్నాడు, అమ్మ 3 లేపబోతున్నాడు దేవాదేవుడు. ఆమె అడిగా 3 ఆధ్యాత్మికంగా లిఫ్టప్ చేయబోతున్నాడు. నువ్వు నేను ఊహించని రీతిలో ఆ దేవాదేవుడు అభిషేకించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్. బొడ్డు దగ్గర నుంచి కింద యూరిన్ వరకు అమ్మ ఎవరికో విపరీతమైన నొప్పి ఉంది, గుంజుతుంది. బొడ్డు నుంచి కింద యూరిన్ వరకు దేవదేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చినాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. మేము అడిగినవన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మా అమ్మ జపమాల మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.